ఇది మేనబాబా చేసి ఎలా మలిచారు? అసలు నీవంటే ఏంటి, ఈ సంస్కారం ఏంటి, మనసు ఏంటి, చైతన్యం ఏంటి, ఆత్మ ఏంటి, ఆత్మపరమైనటువంటి నీ అనుభవంలో ఉన్నటువంటి జీవాత్మగా నువ్వు ఏ విధంగా తెలుస్తున్నావు, సూత్రాత్మగా ప్రత్యేగాత్మగా ఆ పరమాత్మ ఏ విధంగా ఈ పాత్రను వహిస్తూ నీ చేత అనుభవింపజేస్తున్నారు అనేటువంటి తేడాలు చేసి చివరిగా నీలో ఏ పరమాత్మ అయితే అంతర్యంలో ఉన్నాడో ఆ పరమాత్మ అనుభవాన్ని ఆ ఏకత్వ భావంతో ఆ పరమాత్మ అనుభవాన్ని పొందడమే మెహబాబా యొక్క తత్వరహస్యం. అందుచేత ఇక్కడ మనం ప్రతి విషయాన్ని మన పెట్టుకునేటువంటి అవగాహన సదస్సు కాబట్టి మనం బాబా ఇచ్చిన తత్వాన్ని చేసిన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తాం. మెహబాబా గురుదేవుడు తెలియజేసినటువంటి క్యాసెట్ విన్నాము. అందులో బాబా ఇచ్చినటువంటి ఏ సహాయం చేయడానికి మూమెంట్ వచ్చారు, ఎలా వచ్చారు అనేటువంటి విషయాలు తెలియజేస్తూ ఏ విధంగా గమనం చేశారనేటువంటి ప్రతి మాటలోని కూడా మొదలు తుది అంతము కూడా ఆ మాటలోనే పరిపూర్ణమైన సత్యము ఇమిడిపోయి ఉంటుంది. అందుకని ఇక్కడ మెహర్ బాబా ఎందుకు వచ్చారా అంటే ఈ మానవుడిగా అవ్యాజమైన ప్రేమ వల్ల వచ్చారని తెలియజేశారు. అవ్యాజమైన ప్రేమ మానవాళి ఉంటుంది భూలోకి వేయడానికి నేను ఆఖరి అవతారం, ఈ సైకిల్లో 7వ అవతారం, 7వ అవతార పురుషుడిగా నేను ఈ మధ్య వచ్చాను. గతంలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా పెట్టేశారు ఈ మానవాళి అంతా కూడా. అంటే ఎప్పుడైతే ఈ మనసు పెరగడం, డెవలప్మెంట్ పెరగడం, ఆధ్యాత్మికంగా నీకు మనుషులు పెరగడం, తంతులు ఇవన్నిటికీ కూడా మానవులు అనుసరించబడి మార్గం తప్పిపోయింది. నిజం చెప్పాలంటే మార్గం అంతా అనేకముగా విస్తరించిపోయింది. ఎవరికి వాడారంటారు. అందుకని అవన్నీ ఏకోన్ముఖం చేసి సర్వమతములకు తండ్రిని తెలియజేశారు, సర్వమతముల సారములను తెలియజేశారు. ఆ సారము అందించడానికే మీ మధ్యకి వచ్చారన్నమాట. ఒక తండ్రికి 10 మంది బిడ్డలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు అనుకున్నాం. ఇంట్లో అమ్మాయిలంటే 10 మంది బిడ్డలు ఉన్నారు. అందులో ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీరు, ఒకడు వ్యవసాయదారుడు, ఒకడు వ్యాపారస్తుడు, ఒకడు యాక్టర్, ఇంకా చెప్పుకుంటే ఈ 10 మంది 10 రకాలైనటువంటి స్థాయిలలో విస్తరించుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ ఒకరికొకరికి సంబంధంలో ఎవరి పురుషులు వాడి, ఎవరి జీవితం వాడి, ఎవరి ఇష్టం వాడి. అందుచేత కానీ మరి ఈ 10 మందికి కూడా ఆయనే కదా తండ్రి. ఎవరు ఏ విధంగా డాక్టర్గా ఉన్నా తండ్రినే, యాక్టర్గా ఉన్నా ఈయనే తండ్రి. అంటే నా బిడ్డ ఒక యాక్టర్, ఒక డాక్టర్ అని చెప్తూ ఉంటాడు. అలాగే మెహబాబా కూడా అదే చెప్పారు. ఈ సర్వమతములకు తండ్రిని రాముని ఆరాధించేవాడు, కృష్ణుని ఆరాధించేవాడు, యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ముహమ్మద్ని ఆరాధించేవాడు, అనేక మత సాంప్రదాయాలతో అనుసరించబడి సత్యం వైపు, సత్యం వరకు ప్రయత్నించేవాడు అందరూ కూడా నా బిడ్డలే. అందరినీ ఉద్ధరించవలసిన బాధ్యత వస్తువులకు మంచి వచ్చారని తెలియజేసి అది సర్వమత సారం. అందరికీ అనుసరించబడి అందరినీ గమ్యం చేర్చడమే మానవ యొక్క జన్మకు. అందుకని మానవ యొక్క జన్మకు ఏమిటంటే నువ్వు దైవాన్ని పొందడమే ఇది ఫైనల్. ఎన్ని లక్షల జన్మల దగ్గర మానవ యొక్క జన్మకు ఏమిటయ్యా అంటే గమ్యం చేరడం. గమ్యం అంటే దైవంగా, దైవంలో వచ్చే వారికి మళ్ళీ దైవాన్ని పొందడమే ఈ మానవ యొక్క జన్మకు. అదే గమ్యము, అదే ఈ యొక్క ఫైనల్ ఆలోచనలు. అంటే ఇలా మార్చుకుంటూ వెళ్ళాలి. అందుకని నేను ఎందుకు వచ్చానంటే ఈ కాలం మానవాళ్ళందరికీ కూడా అగమ్యగోచరంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో అందరికీ కూడా ఒక మార్గం, దిశ మార్గము, దిశ అంటే ఏ విధానం, జీవన విధానాన్ని మార్పు చేస్తూ, అంటే అది మనకు అందిస్తూ, సర్వమతములు ఏ దేవుడి కోసమైతే ఎదురు చూస్తున్నాయో ఆ దేవుడే మీ మధ్యకు వచ్చి వాళ్ళందరినీ కూడా ఏకోన్ముఖపరిచి దైవం వైపు పురోగమింపజేయడానికి నా యొక్క కార్యక్రమం ఉద్దేశించబడింది అని తెలియజేశారు. అవతార పురుషుడు వ్యక్తం అయ్యేటప్పుడు షిరిడి సాయిబాబా యొక్క కార్యక్రమంలో ఉన్నారట. క్షణంలో అడగ ఏర్పడిన కార్యంలో ఏమిటి అంటే
వచ్చే సమయం ఆసనం అయ్యింది, ప్రయాణం వచ్చేసింది. ఒక్కసారి ఎలర్ట్ అయ్యాడు. ఆయనతో పాటు మిగిలిన సభ్యులు కూడా ఎలర్ట్ అయ్యారు. ఒక్కసారి అందరూ కూడా అలా ఎదురు చూస్తున్న సందర్భాల్లో ఆయన ఆవిర్భావం వచ్చింది. వాళ్ళకి కూడా తెలియదట. మనం అంటాం అవతార పురుషుడిని 5 సభ్యులు భూమికి ఆవాహన చేశారు. ఆవాహనం అయ్యే సందర్భంలో 5 ఎలర్ట్ అయ్యారు. యోగాయోగ సంస్కారాలను ముసుగు వేసి ఆయన బయటకు వచ్చినప్పుడు ముసుగు వేసి ఆయన యోగాయోగ సంస్కారములతో ముసుగు వేసి బాల్యం అంతా గడిపిన తర్వాత సమయం ఆసనమైనప్పుడు ఒక్కొక్కరు ఆ ప్రేమను తొలగించారు. తొలగించేటప్పటికి నేను అవతార పురుషుడిని, సర్వోన్నతుని, నేను ఆ పరమాత్మ అయ్యున్నానని చెప్పి మన అందరికీ కూడా ఆ దివ్య సందేశాన్ని మనకు అందించారు. ఓకే, బాగానే వచ్చారు. వచ్చిన తర్వాత ప్రపంచం అంతా తిరిగి నేను మానవులను ధరించిన భగవంతుని, సర్వమతాన్ని తండ్రిని అందరూ నా వద్ద పెట్టి తెలిసింది. అందులో అర్హత వాళ్ళందరూ క్రమంగా అందరూ స్వీకరించారు. అర్హత లేకపోయినా అందరిలోని ఆ ప్రేమ మీద ఉన్నాయి కనుక ఏదో ఒక జన్మలో ఏదో ఒక సందర్భంలో ఆయన యొక్క ప్రేమ వాళ్ళందరినీ కూడా ఆకర్షించి మళ్ళీ ఒక్కడైనటువంటి ఆ భగవంతుని యొక్క సత్యస్థితిని పొందే అర్హతను ఇస్తుంది అని తెలియజేశారు. అందుకని ఆయన శరీరం దారిగా మనకి ఎందుకు వచ్చారంటే మనందరి యొక్క బాధ్యతలను, భారాన్ని ఆయన స్వీకరించడానికి, మనకి తేలికపరచడానికి ఆయన వచ్చి ఉన్నారు. మన బాధ్యతలు, భారాలు, ఎన్నో సమస్యలు, దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా సతమతమైపోతున్నాం. వీటెలలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఏ దేవుడు ఆశ్రయించాలో తెలియట్లేదు. అంత పరిమితంగాను గలిగిగా అనుకోవడం సందర్భంలో అందరినీ ఆయన పిలిచారు. నన్ను ప్రేమించండి, డోంట్ వరీ, మీరు మీ కర్మ చెందవద్దు, నన్ను ప్రేమించండి, నేనే సహాయం చేస్తాను అంటే హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఆ హామీ ఏం చేస్తుంది అంటే ఆయన ప్రేమ మనలో ఎస్టాబ్లిష్ చేస్తుంది. బాగున్నారు కదా, నాకు మాటించారు. విశ్వవ్యాప్తంగా ఇచ్చినటువంటి వాగ్దానం, సమస్త మానవాళికి ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానం మన ద్వారా కూడా కొండదారితో బాగా ఉన్నారు, నాకు ఏ రోజు లేదు అనేటువంటి భావన మనం దృఢపరుచుకునే కొద్దీ ఆయన విశ్వాసము, ప్రేమ, అర్పణ, విధేయత అన్ని మనలో అలా ఎస్టాబ్లిష్ అయిపోతా ఉంటాయి. అలా పెరుగుతూ 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 ఉండేసరికి ఏమవుతుంది అంటే మనకి బాధ్యమైనటువంటి ఈ రంగం నుంచి క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఇది ఆయన ఇచ్చినటువంటి జీవన. అందుకని నువ్వు అర్పణించబడాలి. ప్రేమ మనకి 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రేమ. మనం బాగా ప్రేమిస్తున్నామే అనుకుంటాం, కానీ మన వ్యాపారాలతో ప్రేమిస్తూ ఉంటాం, మన అవసరాలతో ప్రేమిస్తాం, మన కోరికలతో ప్రేమిస్తాం, మన సమస్యలతో ప్రేమిస్తూ ఉంటాం. అయినా ప్రేమిస్తూనే ఉండాలన్నమాట. మరి ఈ ప్రేమ సందర్భంలో మనకు కొన్ని ఆదేశాలు ఇస్తారు. అలా కాదు, ఇలా ఉండడం, ఈ విధంగా చూడాలి. ఆ ఆదేశాన్ని మనం అనుసరించి మనం ప్రయత్నించడం ద్వారా దాన్ని విధేయత. మూడోది ఏంటంటే అలాగా బాబా చెప్పినట్టు జీవిస్తూ జీవిస్తూ ఆయనకి క్షణక్షణము అర్పించబడాలట. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. బాబా ఉన్నారు, బాబా ఉన్నారు, బాబా చూసుకుంటారు, బాబా పెడతారు, బాబా చేస్తారు. ఈ సమస్యలన్నీ నాకు కాదు, ఆయనయే. నాలో ఉండి ఆయనే జీవిస్తున్నారు, ఆయనే ఇవన్నీ చెప్పబెట్టుకుంటున్నారు అనేటువంటి విషయాలు కనుక మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే క్రమక్రమంగా మనకి మనం అర్పించబడతా ఉంటాం. అర్పించబడటం అర్థండి, నువ్వు లేవు, ఉన్నదే ఆయన అనే స్థాయిని నువ్వు ఎదగలగాలి. ఉదాహరణకి నిజంగా చెప్పాలంటే బాబా అన్నారు, నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు లేచింది మొదలు నిద్రించే వరకు, నిద్రించింది మొదలు మళ్ళీ లేచే వరకు సర్వకాల సర్వ అవస్థల ఎందు కూడా నేను నిన్ను వెన్నట్టే ఉన్నాను. లేచా ఉంది, మళ్ళీ అంతర్యామి ఉన్నాడా లేదా చెప్పండి? ఉన్నాడు కదా. కొంచెం పాలు పడిస్తారు. ఓకే, మీరు ఇంటర్నెట్ నాకు అర్థం అవుతుంది. ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి నిద్రపోతున్నప్పుడు ఉంటాడా ఉండడా? ఆయన రెస్ట్ తీసుకుంటాడు, లోపల ఆయన స్థితిలో ఆయన ఉంటాడు. ఎందుకంటే సర్వకాల సర్వస్థలంలో కాదు, మన పుట్టిన మొదలు శరీరం విడిచిపెట్టే వరకు, అక్కడ ఓం విండోలు ప్రారంభమయ్యి మళ్ళీ గమనించే వరకు కూడా నీ పరంగా
నిత్య సంవత్సరాలుగా చేసుకోవాలి. అంటే మనకి తెలిసినా తెలియకపోయినా లేచింది మొదలు సాయంత్రం వరకు మళ్ళీ నచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వచ్చే వరకు ఈ మన ఉపాధిలో ఉంది. ఆయన చేసుకునేది ఆయనే. ఈ ఇంద్రియాలు కేవలం మనసు సంస్కారాల మీద ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఆయనే అంతర్యాలుగా ఈ జీవితాన్ని జీవిస్తున్నాడు అనేది బాగా బలపడాలి మనలో. అందుకని ఏమవుతుందంటే ఇలా చేసుకున్న సందర్భంలో మెహర్ బాబా మన అందరిలో ఉన్నారు కదా, బాబు గురుగారు అన్నారు, నీకు తెలిసినా తెలియకపోయినా అంటే నిరంతరము ప్రతి క్షణము ఈ పనులన్నీ చేసుకునేది ఆయనే. నీ శరీరాన్ని ప్రాణాన్ని మనసును ఉపయోగించుకుంది. నీకు తెలిసినా తెలియకపోయినా ఈ సృష్టిలో సమస్త మానవాళికి సమస్త జీవకోటికి కూడా ఆయనే ఈ పనులన్నీ చేసుకుంటున్నాడు ఆయా ఉపాధులను ఉపయోగించుకుని. మరి ఎలాంటప్పుడు మన పనులన్నీ ఆయన చేస్తున్నట్టే కదా. మరి నువ్వు చేస్తున్నావు, ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు, ఎందుకు దాదాపు చెందిపోయి ఇలా అమరాత్రంలో టెన్షన్ పడిపోతావు అని మనం దాన్ని అవగాహన చేసుకుంటే క్రమక్రమంగా దాన్ని విడుదలైపోతాం. ఎలాగంటే మనకి ఈ పక్కన మంచిగా చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు. మన ఛాయ గుర్తుపెట్టుకోండి, భగవంతుని యొక్క ఛాయ మనం జీవాత్మ అంటే భగవంతుని యొక్క ఛాయ ఆయన లోపం ఉంది. ఓకే, ఛాయ అంటే మాయ, మాయ అంటే ఏది అంటే ఏది ఉన్నట్టుగా కనపడుతున్నదో మనం లేనట్టుగా కనిపిస్తాము. అదే మన శరీరము, మన జీవితం. మన జీవితం అంతా కూడా భ్రాంతి, మాయ. కొంచెం లేనిదని చెప్పారు. మరి మాటలు చెబుతున్నా సరే ఇంకా జీవితం భ్రాంతి మనం గుర్తించడం లేదు. ఎందువల్ల అంటే మనకి ఆ స్మృతి లేదు, ఆ ఎరుక లేదు, దానికి సంబంధించిన జ్ఞానం లేదు. వింటున్నా కానీ అనుభవం లేదు, వినడం లేదు, తెలుసుకోవడం లేదు, అనుభవించడం లేదు. అందుకని ఇక్కడ అనుభవం కావాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ అందరూ అటాచ్ అయ్యే కొద్దీ కూడా అనుభవం చేస్తాం. దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా ఆ అనుభవం మనకి కనెక్ట్ అవుతుంది. అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఆయన జ్ఞానాన్ని మనం గుర్తించగలుగుతాం, స్వీకరించగలుగుతాం, తన సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాము అని అంత క్లియర్ కట్గా చెప్పారు. అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే జీవాత్మ అంటే అర్థం జీవలక్షణాలతో జీవిస్తూ ఉంటాం. సంస్కారమే మన జీవితం అవుతుంది. నీవు లేచిన మొదలు జీవం చేసేది ఈ కన్ను రెప్ప తీయాలన్నా, రెప్ప వేయాలన్నా, మాట్లాడాలన్నా, నీ కదలాలన్నా, కనీసం మెడతెరగాలన్నా ఏ కదలికైనా సంస్కారమే కారణము. నీ సంస్కారాల మీద నీ జీవితం నడుస్తూ ఉంటుంది. ఈ సంస్కారాల యొక్క ప్రవాహం ఏదైతే ఉన్నదో దాన్ని మనస్సు అన్నారు. మనస్సు అంటే ఆ ప్రవాహాన్ని పురస్కరించుకుని నీ ఇంద్రియాలు యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంద్రియాలు తదనుగుణంగా ప్రేరణకు ఆ ఇంద్రియాల యొక్క ప్రేరణ పురస్కరించుకుని ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఇంతే మన జీవితం. కానీ ఏం జరుగుతుంది? ఈ కర్మ జీవితంలో కొట్టుకుపోకుండా కొట్టుకుపోవడానికి పడతాడు. మరి ఈ కర్మలు అనేక జన్మార్జిత కర్మలన్నీ కూడా మన లోపల ఉన్నాయి కదా. సంచిత కర్మలో మన కర్మలు ఒక్కొక్కటి ఎక్కడ మిస్ అయిపోకుండా మనందరినీ ముందుకు తీసుకొచ్చి పెట్టేది ఎవరైనా నీ లోపల పురుషుడే సూత్రాత్మ పాత్రధారిగా జీవాత్మగా ఆరోపింపజేస్తున్నాడు. సూత్రాత్మగా దాన్ని ముందుంచుతున్నాడు చైతన్యం పెట్టి. ఇదిగో ఇది ఉంది, మరి ఇది వదిలేకు, ఇదిగో నువ్వు ఎలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి. నీ కష్టాలు అలాగే మార్చుకోవడానికి ఇస్తాడు, సుఖాలు ఇస్తాడు, పొగడ్తలు ఇస్తాడు, తెగట్లు ఇస్తాడు. వాటి నుంచి విమర్శించేవాళ్ళు ఉంటారు. కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకటి అలా మనం చూసి చాలా ఉంటారు. ఆయన సూత్రాత్మ అన్నారు. ఎక్కడుంది? నీ లోపలే కాదు. నువ్వు పొగడబడే సంబంధించిన పొగిడేవాళ్ళు ఆయనే పొగుడుతున్నాడు. ఇబ్బంది దీన్ని ఏదైనా తప్పు చేస్తే ఇతరులో ఒకటి ఆయనే నిందిస్తున్నాడు. మంచి చేసినా చెడు చేసినా నువ్వు తక్కువ కాదని తెలియజేయడానికి చుట్టూరా వాతావరణం అంతా కూడా అందరిలోని సూత్రాత్మ ఆయనే కదా. నీలో ఉండి ఇతరులో ఉండి కూడా ఆయనే కదా. ఒక్కడే అనేకమైనటువంటి రూపాలుగా వ్యక్తం అవుతున్నాడు ఈ సృష్టిలో. కోట్ల రూపాలుగా వ్యక్తం అయ్యేది ఆయనే. అందరిలో ఉండి సూత్రాత్మగా వ్యక్తం చేసి జీవం చేసేది కూడా ఆయనే. అందుచేత మన జీవితాన్ని తీసుకుంటే మన జీవితానికి ఎదుర్కొన్న కాల్చిపడేదంతా కూడా సూత్రాత్మ పాత్రధారిగా ఈ
అందుచేత నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు, కానీ నీ స్వభావాన్ని నువ్వు గుర్తించలేవు, కానీ ఎదురు ద్వారా గుర్తింపు చేస్తా ఉంటాడు. ఇలా సూత్రాత్మ పాత్ర యథార్థంగా రోజు చేసి పనిదే, ప్రతి జన్మలోని ప్రతిరోజు ప్రతి క్షణము చేసేది సూత్రాత్మ పాత్ర అని భగవంతుడు. మరి ఇది తద్వారా సంచిత కర్మ ఆగామంగా వ్యక్తమైంది, ప్రారంభంగా వ్యక్తమైంది. ప్రారంభాన్ని అనుభవించడం ద్వారా మళ్ళీ కొత్త కర్మ వచ్చి మళ్ళీ చేస్తున్నాయి. మరి కర్మ చక్రంలో తిరుగుతూ, ఈ జనమరణ చక్రంలో తిరుగుతూ లక్షలాది జన్మలకు కారణమవుతున్నాం. మరి కర్మ కలిగి పోయేది ఇప్పుడు, నువ్వు గమనించేది ఇప్పుడు. అందుకని మెహర్ బాబా ఉపాయం మనకి చేశారు, నా నామాన్ని స్మరించండి అని. ఎప్పుడైతే మెహర్ బాబా దివ్య నామాన్ని స్మరిస్తున్నావో ఇంకోటి కూడా చెప్పారు, కేవలం నా నామం అంటే ఈ కాలం మానవాడి కోసం నేను ఉద్దేశించబడి మీ అందరి వరకు వచ్చాను కాబట్టి నా నామం చాలా చాలా శక్తివంతమైంది. నేను చేసిన కార్యక్రమం కూడా అనుగుణంగానే నేను ఉన్నది. రామ రామ అన్న, కృష్ణ కృష్ణ అన్న, అవి కూడా నా నామాలే, నా రూపాలే ఆ కాలాల్లో ఆ మానవాడి కోసం వినియోగించబడ్డాయి. ఇప్పుడు మెహర్ బాబాని నువ్వు వినియోగించుకుంటే 100% ఫలితాన్ని పొందగలుగుతావు. రామ రామ అంటే 100 సార్లు అనాలి, ఒక్కసారి బాబా అంటే నీకు సహాయం అవుతుంది. అక్కడ రామ రామ అంటే తప్ప 100 సార్లు అంటే కూడా 10% చెప్పిన అలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండి రామబాబు గారు అది ప్యాకేస్తారు అనుకోండి, వినపడదు. 1 కిలోమీటర్ దూరంలో ఉంటే, 4 కిలోమీటర్ దూరంలో ఉంటే, 50 కిలోమీటర్ దూరంలో ఉంటే వినపడుతుందా? వినపడాలంటే సౌండ్ పెంచాలి, అవునే కదా. సో అర్థం చేసుకోవాలి. అంటే ఫోన్లో కూడా మాట్లాడుతూ అలవాటు అడుగుతూ ఉన్నాడు, 7 సార్లు నడుపుతున్నాడు, అంటే అడ్వాన్స్ అయిపోయింది. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఈ దూరంగా ఉన్నారు కదా, అంటే మనం ఆ కాలం మానవాడి కోసం అవతరించినటువంటి అవతార పురుష నామము ఆయన కార్యక్రమానికి ఉద్దేశించబడి అది ఆ స్థితి అది జరుగుతుంది. ఇప్పుడు అప్పటి భక్తులు కూడా ఇప్పుడు ఉన్నారు, రామ భక్తులు ఉన్నారు, కృష్ణ భక్తులు ఉన్నారు. కానీ ఆ రాముతో అటాచ్మెంట్ అయ్యి రామనామస్మరణ చేస్తూ అది హృదయపూర్వకంగా చేస్తే కనుక ఆ రామనామస్మరణ చేసే ఆ రామ భక్తులకి ప్రమోషన్ వస్తుంది, కృష్ణ భక్తులకి ప్రమోషన్ వస్తుంది, క్రీస్తు భక్తులకి ప్రమోషన్ వస్తుంది. నిజంగా క్రీస్తుని ప్రేమిస్తే తప్పనిసరిగా ప్రమోషన్ వస్తుంది. మరి ముహమ్మద్ ప్రవక్తను ప్రేమిస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. సాంప్రదాయాలు నిజంగా యథాతథంగా జీవించాలనే తపన భూములు లోపల ఉంటే వాళ్ళకి కూడా ప్రమోషన్ వస్తుంది. ఈ వచ్చిన ప్రమోషన్స్ అంటే ఏమిటి? ఇప్పుడు ఈ కాలం మానవాడి కోసం ఉద్దేశించిన అవతార పురుషుడికి కనెక్ట్ అవ్వడమే ఈ ప్రమోషన్. అలాగే నేను వచ్చాను, ఏదో గురు సంప్రదాయాలకు వచ్చాను, అలాగే కృష్ణ భక్తులు వచ్చారు, రామ భక్తులు వచ్చారు. ఎవరెవరు ఏ సాంప్రదాయాల నుంచి ఏ మతాల నుంచి వచ్చినప్పటికీ కూడా మెహర్ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మంత్రముగ్ధులైపోయి ఆ దివ్యానందంలో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆ తత్వాన్ని ఆశ్చర్యపోతున్నాం. ఎక్కడా ఇవ్వలేనటువంటి అన్ని రహస్యాలు మానవాడి కోసం వచ్చారే, అదే నా కోసమే మెహర్ బాబా వచ్చారని మీ చేత అనుభవం చేస్తున్నాడు, అనుభవం చేస్తున్నాడు. అది బలపరుచుకుంటూ వెళ్ళినట్లయితే ఆత్మనాభావం పెరుగుతుంది, గర్వించేదే అవకాశం ఉంటుంది అని తెలియజేశారు. అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూత్రాత్మ పాత్రధారి చేత పెట్టిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మెహర్ బాబా అని దివ్యనామం చేసేవో ఆ నామస్మరణ యొక్క శక్తి ఏం చేస్తుంది అంటే ఈ వచ్చే సంస్కారాలు ఆయన పంపుతూనే ఉంటాడు. ఈ దివ్యనామస్మరణలో వచ్చేటువంటి ఈ శక్తి ఏం చేస్తుంది? ఆ సంస్కారాలన్నింటినీ కూడా రద్దు చేసేస్తూ ఉంటుంది, రహిత చేస్తూ ఉంటుంది. నీకు ప్రారంభంగా తారసపడినప్పటికీ కూడా ఆ ప్రారంభంలో ఆగామి రానటువంటి సంస్కారాన్ని ఉదాహరణకి ప్రారంభంగా తారసపడింది, నువ్వు దాంతో అటాచ్మెంట్ అయిపోయి దాంతో జీవించేసావు, మళ్ళీ కొత్తగా ఆగామి సంస్కారాలు వస్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? మెహర్ బాబా నామం చేస్తూ ఉంటుంటే ఖర్చు పెడతా ఉంటావు, నువ్వు మాట్లాడుతూ ఉంటావు, అనుకూలం చేస్తావు, కానీ కొత్తగా ఆగామి సంస్కారాలు రావు. ఎందువల్ల అంటే దాంట్లో పొటెన్షియల్ లేదు. అందులో ఆగామి సంస్కారాలు రావడానికి అవసరమైనటువంటి ఏ బీజం అయితే ఉన్నదో ఆ బీజం ఈ దివ్య నామస్మరణ యొక్క శక్తి, ఆ దివ్య నామస్మరణ యొక్క ఎప్పుడైతే చేసావో ఆ ఎనర్జీ ఏం చేస్తున్నాయంటే దాన్ని రైట్ కొత్త కర్మలు రావు, హృదయాన్ని ఖర్చు పెట్టబడతా ఉంటాయి. ఆ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు, సామెత ఉంది. మరి కూర్చునే ఉన్నాం మనం,
ఏం సంపాదించలేదు, కొత్త సంస్థలు రావట్లేదు. మరి కొండలుగా గుట్టలా ఉన్న కర్మలన్నీ కూడా ఖర్చు అయిపోతా ఉంటాయి. గడ్డి బాబు ఉంది, ఆ గడ్డి బాబు దగ్గర ఒక అగ్ని తెలుసుకోవడం అనుకోండి ఏమవుతుంది, క్రమంగా కాలిపోయి పూజ అయిపోతుంది. అలాగే మన దగ్గర కూడా ఉన్నటువంటి దివ్య నామస్మరణ చెయ్యగా ఏమవుతుంది అంటే ఆ స్పాట్ ఏమవుతుందంటే ఇది సంస్కారాన్ని కష్టపడాలి చేసుకుని చెప్పారు. అప్పుడు సూత్రాత్మ ఏం చేస్తుందట, వెంటనే ఈ అనుభవించే ఈ జీవితం ఎడల నీకు తెలియకుండానే సాక్షిత్వం వచ్చేస్తుంది. చేస్తున్నాను, నా ద్వారా బాగా చేసుకుంటున్నారు, నేను చేస్తున్నా, నేను చేయగలనా అనేటువంటి భావాలు మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి. అలా అనుకుంటూ కూడా మీకు ఆయన జాగ్రత్త అవుతూ ఉంటాడు. ఎలాగ ఖర్చు కాకుండా నువ్వు ఏ పని చేసినా ఈ పని నేను చేయడం లేదు, బాబాయే నా ద్వారా చేసుకుంటున్నాడు అనే సాక్షిత్వాలు మీరు ఎప్పుడైతే వస్తుందో దాని ప్రత్యేక అన్నమాట. కొంచెం డీప్గా వెళ్ళచ్చు, దానికి సమయాన్ని ఉపయోగించుకొని సబ్జెక్ట్ అర్థం అవడం కోసం స్టెప్స్ మీకు అవగాహన మాట్లాడుతున్నారు. సాక్షిగా ఉన్నావు, ఎప్పుడైతే సాక్షిగా ఉన్నావో ఏదో నా ప్రయత్నం చేసాను అంత ఆయనే, ఆయన నుంచి జరుగుతుంది. కానీ నా ప్రయత్నం ఈవేళ మనం ఏదో అనుకున్నాం, సోమవారం కార్యక్రమం పెట్టుకున్నామని అనేసుకున్నాం, నా గురించి చెప్పాం. ఇంకా దూరం వాళ్ళు వస్తారా రారా ఎందుకులే వచ్చారు. అన్ని సెంటర్స్కి చెప్పారంటే ఎంతమంది అసలు నేను అనుకున్నాను మొత్తం వెళ్ళిపోతాను. ఎందువల్ల రామంటారు సైడ్ విలేజ్ నుంచి రావాలి కదా. ఈవేళ కార్యక్రమం పెట్టుకున్నాం, సైడ్ విలేజ్లో ఉన్నటువంటి బాబా ప్రేమికులందరూ వస్తే ఈవేళ మళ్ళీ మరొక వార్షికోత్సవం ఈవేళ కార్యక్రమం జరుగుతుంది. మన ఊళ్ళో ఉన్న వాళ్ళు పూర్తిగా రాలేదు, నేను రాలేదా వచ్చేదా దానికోసం మాట్లాడలేదు. ఎక్కడుంది ఉత్సాహం? క్రమక్రమంగా నిర్వీర్యం అయిపోతున్నామా? ఈ గ్యాప్ రావడం వల్ల ఆ గ్యాప్ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక దారం పట్టుకుని ఇక్కడ కూడా దారం పట్టుకున్నాము, లేదా రామబాబు దారం పట్టుకున్నాం, దగ్గరగా ఉన్నది ఏమవుతుంది, స్ట్రైట్గా కనపడుతుంది. ఇంకా ఏంటంటే ఇంకేయాలని మీరు రోడ్డు దాకా ఏమవుతుంది, ఈ దారం ఏమవుతుంది కింద ల్యాండ్ అయిపోతా ఉంటుంది, ఇంకా గట్టిగా లాగానే అయిపోతుంది. అలా గ్యాప్ వచ్చేటప్పటికి మనం ఏమవుతామంటే ఎక్కడికక్కడే మళ్ళీ నిష్క్రమిస్తూ ఉంటాం, మళ్ళీ శరణమామూలు అయిపోతుంది. ఎప్పుడు కూడా సత్సంగాలు ఎప్పుడు రెగ్యులర్గా జరగాలండి, వారం జరగాలి, నెల జరగాలి. ఇలాంటి కార్యక్రమాలు గురించి ఛార్జింగ్ అవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రతి కార్యక్రమానికి వెళ్తూ ఉండాలి, ఛార్జింగ్ అవుతూ ఉండాలి. మనం ఎంత చేస్తారో మరి దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవద్దు, పెట్టుకోవాలా లేదా? రోజు వాడతాం కదా, చేతిలో పెట్టుకుని వాడి సెల్ ఏం చేయండి, ఛార్జింగ్ పెట్టుకోవద్దు. మనం పనిచేద్దా? మరి మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, సెల్ అప్పుడు మాట్లాడడానికి ఉపయోగపడితే చిన్నదే మొత్తం ఛార్జింగ్ పెట్టుకోకపోతే పని చేయదు కదా. మరి వేదిక నిద్రించే ఎన్ని కార్యక్రమాలు, మరి సాయంత్రం వేసం వచ్చేస్తుంది. మరి మనలో ఉన్నటువంటి ఇది ఛార్జింగ్ అవ్వాలా కదా. అలా వారం గడిచిపోయింది, నెల గడిచిపోయింది, సంవత్సరం గడిచిపోయింది, ఛార్జింగ్ అవ్వడం లేదు. క్రమక్రమంగా బాబా గురించి ఎవరైనా చెప్తే నేను బాబా ప్రేమకుంటే అంటాం, నామం చేసుకుంటారంటే చేస్తున్నారని అంటాం, కానీ లోపం చేయట్లేదో తెలిసి ధ్యానం చేస్తున్నారంటే చేస్తున్నారని అంటాం, కానీ లోపం చేయట్లేదు వాడికి తెలుసు. ఇలా అప్పుడేటువంటి జీవితాన్ని మానుకోండి అని చెప్తున్నారు. అజ్ఞానంలో జీవించవచ్చు, బాబా కోసం కావాలి అనుకున్న చిత్తశుద్ధితో ఆయన ఏదైతే చెప్పారో ఆ విధంగా నువ్వు చేయడానికి ప్రయత్నించు, చేయకపోతే వదిలేసి. అంతేగాని కబలతో జీవించొద్దు, నటించొద్దు. నీ నటన నీకే ఆటంకం సుమా అంతే. మనం నటించడాలు ఎక్కువైపోయి అందరికీ కూడా దాంట్లో మనమే కాదు, ప్రపంచమంతా నటనా జీవితంలో ఉంది. పీఠాధిపతులైనా పెద్దవాళ్ళైనా ఉపన్యాసాలైనా వాళ్ళు చెప్తూ ఉంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మన జీవన మార్పులు రాకపోతే ఏ వ్యక్తి కూడా గమ్యం చేరలేదని అర్థమవుతుంది. బాబా చెప్పిన తత్వం విషయం నేను తీసుకుంటే గొప్పవాడు అయిపోలేదు, విషయం తెలిసిపోతే పండితులు అయిపోలేదు. విషయాన్ని జీవితంగా మార్చుకుని అనుగుణంగా జీవించినప్పుడు అనుభవం అనేది సాధ్యం అవుతుందని చెప్పారు బాబా. జీవితం లేకపోతే నీకు అనుభవం రాలేదు. అందుకే నీ కష్టాలు కూడా, కష్టాలు ఎందుకు వస్తాయంట, నువ్వు బలపడడానికి వస్తాయి. బాధలో కష్టాలు ఎందుకు వస్తాయంటే నువ్వు బలపడ
పితృదేవతలందరినీ పూజితం చేసే మోక్షాన్ని ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను అంటాడు. ఓకే, నేను అక్కడి నుంచి నేను ఇక్కడ రాగలను, వస్తాను, నీ కోరిక తీరుస్తాను. కానీ నేను అక్కడి నుంచి కనుక దూకితే ఈ భూమండలం తట్టుకోలేదు. ఎందుకంటే మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోతాను నేను. అంత ఇద్దరికి పడేటప్పుడు ఏమవుతుంది? కొట్టాడుతుంది. ఇప్పుడు బోరింగ్ దగ్గర చూసేటప్పుడు వాటర్ పడుతుంది, అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు పరిగెట్టిపోతాను. అందుకని నేను ఎలాగ దూకేనా మరి భూమి మీద నిలబడి పాతాళాలకు వెళ్ళిపోతుంది. అంటే నీ కోరిక నెరవేరనట్టే అవుతుంది. అవ్వడం దొరుకుతుంది, కానీ ఉపయోగం అవ్వదు. మరి ఏం చేయమంటుందంటే అంటే నేను దూకినప్పుడు దాన్ని నిర్వహించుకోగలిగే సమర్థుడు కావాలి అని. ఇంకెవరున్నారు? అప్పుడు నేను ఆలోచించాడు. మరి అన్నింటికి బాలశంకరుడే కదా అని శంకరుడు కోసం మళ్ళీ తపస్సు చేశాడు. వెంటనే చెప్తున్నాను, శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే మరి అమ్మని నేను భూమికి ఆవాహన చేస్తున్నాను, మరి అడిగిన వాళ్ళకి వస్తుంది, తట్టుకునే శక్తి కావాలి అన్నాడు. అందుకని తాము సమర్థులను గుర్తించి తాము కోసం తపస్సు చేశాను. అందుచేత మరి నాకు సహాయం అందిస్తున్నాను చెప్పాడు కదా. ఓ ఆయన అలాగా, సరే నీ తపస్సుకు వెళ్ళింది, నీకు ఓకే, నేను సిద్ధంగా ఉన్నాను, రమ్మను అన్నాడు. అప్పుడు దాన్ని ప్రార్థిస్తాడు. ఆవిడ కొంత వచ్చేసింది. మరి వచ్చేటప్పుడు ఎక్కడి మీద ఎవరిని పడాలి? భూమి మీద పడితే పాతాళానికి వెళ్ళిపోతుంది. అందుకని శివుడు తెచ్చినాడు, ఎదురు పడమన్నాడు. వెంటనే ఆవిడ వచ్చి ఎదురు పడేటప్పుడు ఈ జగత్తులలో ఆవిడ బలి చేశాడు. మళ్ళీ బలి చేసి అనుభవం అయిపోయాడు. మరి ఫలితం పూర్తయిందంటే అవ్వలేదు. మరి ఏంటి నేను నగరించినటువంటి ఫలితం రాలేదు అని మళ్ళీ శివుడి కోసం తపస్సు చేశాడు. ఏమైందంటే ఆవిడ రావడం వచ్చింది, మీరు బలి చేశారు, నా సమస్య పరిష్కారం కాలేదు, అందుచేత మళ్ళీ ఆ నగలేదు వదలండి అన్నాడు. అందుచేత మొత్తం వదిలితే ఇబ్బంది కదా. మరి ఆయన దగ్గర చిన్న పాయలు వదిలేడు అనమాట, చిన్నంత ఆ రాడే ఇవ్వాలి కదా. గంగలో పాటిస్తూ అనేక పునీతం చేస్తూ అనేక పుష్కరాలు అనేక పాప వాదాన్ని ఆమె స్వీకరిస్తూ పునీతం చేస్తుందని అందుచేత దానికి మళ్ళీ బయట వదలడానికి చెప్పిన కథలో సూక్ష్మంగా మీకు అర్థం కోసం చెప్పేదే. కానీ దాన్ని ఎందుకు చెప్పారంటే తట్టుకునే శక్తి ఎవరు ఉందంటే ఆయన ఉన్నారు కాబట్టి. మరి గురుదేవులు మాంసమైన శరీరం మంత్రమైన శరీరంగా మార్చుకోవాలి. ఆ పరమాత్మ గారి నీలో వ్యక్తం అయ్యాడా, నీ శరీరం పునాదులు లేకుంటున్నాడు, తట్టుకోలేదు నీ బాడీ. అందుకనే పూర్వం ఎవరికైనా మోక్షం వస్తే ఇప్పుడు వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు చేసిన తప ఫలితం కానీ వాళ్ళ సాధనలు కానీ ఎక్కువ సాధన చేసిన తర్వాత వాళ్ళకి మోక్షంలో కానీ అలాంటి అనుభవం దాచబడితే ఒక క్షణం, ఒక రోజు కూడా ఉండేవారు కదండి. అలా కనెక్ట్ అవ్వగానే శరీరం పెట్టేసిపోయాడు, డ్రాప్ అయిపోయింది శరీరం. అందుకని మోక్షం అంటే శరీరం పెట్టేయడం అనుకుంటారు, కాదు. మెహబాబా ఇచ్చినటువంటి ఇప్పుడు ఏంటి, సుడికి చైతన్యాన్ని చేత వెలుగుతో అనుభవం చేస్తాను, జీవింప చేస్తాను అని చెప్పారు. అందుకని మన శరీరాన్ని మాంసమ శరీరం మంత్రమ శరీరంగా మార్చుకోవడానికి ధ్యానం చేయాలి, నామస్మరణ చేయాలి, వీలైతే ఈ మనకి మౌనం కూడా ఉండాలని చెప్పారు. అందుకని వెంటనే ఈ శరీరం ఏముంటుంది, మంత్రమ శరీరంగా మారాలి. ఉదాహరణకి గురుదేవుడు ఏం చేశారు, 2 సంవత్సరాలు రామనామస్మరణ చేశారట ఆయన సాధనలో భాగంగా. ఆ 2 సంవత్సరాలు ఆ గురువు అన్నారట, 12 సంవత్సరాల నుంచి కూడా ఈ నామస్మరణ చేసిన వాళ్ళు కూడా ఎవరు పొందలేకపోయింది. ఆయన ఈ 2 సంవత్సరాల్లో సంసార యోగంలో ఉండి రాజమార్గం ఇంటర్వ్యూ ఉండి నువ్వు సాధించగలిగావు అన్నాడు. గురువుగా చెప్పారు, రామ కూడా రామ అనేది ఆయన చేశారు అంటారు.
ప్రయోగించేశారు. సరే మరి ఆయన ఏం చేస్తారు? మరి ఆంజనేయ స్వామి రామనామాన్ని ప్రయోగించాడు. ఆ దివ్య నామస్మరణ వేద పంచుకోవటం తయారైపోయింది. అందుచేత ఆ నామస్మరణ యొక్క శక్తిని రామబాణం కూడా దాన్ని చేర్చలేకపోయింది. అది ఆంజనేయ శక్తి. అప్పుడు మళ్ళీ మహాప్రళయం వచ్చేసింది. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి ఏం చెప్తారంటే, నాయన మీరు తగదు, ఇద్దరు సమానమే, గురువు వేరు శిష్యుడు వేరు కాదు, ఇక్కడ దేవుడు వేరు జీవుడు వేరు కాదు, రెండు ఒక్కటే నీ ఏకత్వ భావన అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ సినిమా ఆ స్టోరీ ఏర్పడింది. మరి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. మనందరిలోని కూడా తెలిసినా తెలియకపోయినా మీలో అది కూడా నేనే చేసుకుంటాను బాబా తెలియజేశారంటే, ఇప్పుడు మనకి తెలియకుండా ఎరుక లేకుండా జరిగిపోతుంది ఇదంతా. ఎరుకతో ఎప్పుడైతే గుర్తించావో నేను చేయట్లేదు బాబా చేస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే గమనిస్తూ ఉండాలి పక్క నుండి. ఉదాహరణకి నేను ఈ పుస్తకం చేస్తున్నాను అనుకోండి, ఇలాగా నిజం చెప్పాలని గట్టి పనులు కూడా లేపలేదు. ఎందుకంటే నేను నా శరీరం ఇది లేదనుకోండి, ఎవరు లేకపోయినా చనిపోయిన శరీరం మనిషి ఏం చేస్తానండి, కనీసం కన్ను లేపలేక కదా. అంటే శరీరం జడమైనదని, ప్రాణం లేనప్పుడు దానికి అది కదలిక ఉండదు కదా మరి. అందుకని ఆ శరీరం కనీసం ఏం చేయలేని నిస్తత్వ ఏర్పడిపోతుంది. మరి ఇప్పుడు నాకు శరీరం ఉంది, ప్రాణం ఉంది. ప్రాణం ఉంటే మాత్రం ఏం చేస్తాడు, వాడు పేషెంట్ అయిపోయాడు అనుకోండి, ఆడే 10 మంది ఐదు పేషెంట్ని. ప్రాణం ఉంది, మరి ఏం చేయగలుగుతాం? అది మందు చేయగలమా? నీరసం వచ్చేసి పేషెంట్ అయిపోయాడు, చేయగలమా? శరీరం ఉంది, ప్రాణం ఉంది, సరే చైతన్యం కూడా ఉంది. అంటే ఇలా ఆలోచించండి. అందుకని ఇప్పుడు ఈ పుస్తకం పైకి తీయాలనుకోండి, ఇలాగా నేను తీయలేదు, నా లోపల నుండి నేను యాక్షన్ చేశాను, లోపల నుండి ఆయన తీసాడు. మళ్ళీ పెట్టాలంటే నేను యాక్షన్ చేస్తున్నాను, ఆయన పెడుతున్నాడు. ఒక్కడి చిన్న సీక్రెట్ తీసుకోండి, అందరికీ తెలిసే విషయాలు చక్కగా మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. అమ్మా ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆ వైభవాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ ఆనందాన్ని మళ్ళీ మనం మళ్ళీ చెప్పుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు. బాబా ఏం చెప్పారు, మీ అందరిలోని నేను ఈ పనులన్నీ చేస్తున్నాను, నీకు తెలిసినా తెలియకపోయినా ఎరుక కలిగి చూస్తే, లైట్ వేసి చూస్తే నేనే చెప్పబడుతున్నాను మీకు తెలుస్తుంది. పొద్దున్నే ధ్యానం చేసినట్టు నాకు మంచి ఈ ఆలోచన వచ్చింది. మనం అందరూ ఎవరికోవాలి ఆడే చేస్తున్నాం, నటిస్తున్నాం, ఇక్కడ అక్కడ షో చేస్తున్నాం. కానీ అందరి పక్కనే కూడా ఆయన ఉండి మనం చేద్దామనుకునేటప్పుడు చేసేసి పెడుతున్నాడు. అందరికీ అలాగే చేసి పెట్టేస్తున్నాడు ప్రపంచంలో. ఆ రాసలీలలో శ్రీకృష్ణ పరమాత్మ ఎంతమందితో ఉన్నాడు? 16,000 గోపులతో నాట్యం చేశాడు ఆయన, 16,000 గోపాలతో. మరి మెహర్ బాబా 750 కోట్ల 800 కోట్ల మానవాడితో ఆయన చెప్పాలంటే కాపం చేస్తున్నాడు. మన అందరి ద్వారా మన అందరిలో ఉండి మనం నడిపిస్తూ, మన జీవితం చేస్తూ, ఈ కర్మను అనుభవం చేస్తూ, సంతోషాలు సమస్తమైన మన జీవితాన్ని ఆయనే అనుభవిస్తున్నాడు. పిపీల కాదు, బ్రహ్మపర్యంతము ఆయనే ఉన్నాడు. అన్ని జీవరాశులని జీవితం చేసేది ఆయనే. ఇలా అర్థం చేసుకుని మనం కాదు చేసేది, మన తరఫున ఆయనే చేసేస్తున్నాడు అని దృఢ విశ్వాసం నీతో పెరిగే కొద్దీ నీకు ఆయన వైభవం తెలియబడుతుంది. ఆయన నీకు కనెక్ట్ అవుతాడు, ఆయన నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అప్పుడు కదా నీకు ఆయన పరిపూర్ణ విశ్వాసాన్ని మనం పెంచుకోగలవు. గుర్తుపెట్టుకోండి, మనలో ఉంటే మనం ఏమి చేయడం లేదని ముందు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, అన్ని ఆయనే చేస్తున్నాడు, నేను ఏమి చేయట్లేదు, సర్వం ఆయనే చేస్తున్నాడు అనేటువంటి ఎరుకను పెంచుకోండి. తీసానంటే తీయడానికి నేనే తీసాననుకుంటున్నాను, నేనే తీసుకుంటున్నాను అనేటువంటి అజ్ఞానం. ఆయన తీసాడనేది జ్ఞానం. ఆయన తీస్తున్నట్టుగా నువ్వు గుర్తించడం, ఫీల్ అవ్వడం. ఎప్పుడైతే ఫీల్ అయ్యేవో అది అనుభవం కావాలి. నేను చేయలేదు, ఆయనే చేస్తున్నాడని అనుభవం కావాలి. మాట్లాడతాం అంతా. ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఆయనే మాట్లాడతాడు అంటున్నాను, మాట్లాడలేదు ఆయనే. ఇప్పుడు నేను ఏ మాట మాట్లాడానో ఈ మైక్లోంచి
ఆ వైబ్రేషన్ మళ్ళీ చెవులు స్వీకరించి మళ్ళీ దాని యొక్క అంతరార్థాన్ని, ఆ శబ్దాన్ని అది మళ్ళీ మీకు గ్రహించేలా చేస్తారు. వాక్యాలు రావట్లేదు, వైబ్రేషన్ రూపంలో వస్తుంది. మీ చెవికి తాగానే అదేమవుతుంది, మళ్ళీ మీకు వినపడడానికి ఇక్కడి మాట అక్కడ మీకు వినపడడానికి ఆ చెవి సహకరిస్తుంది. అంటే చెవిలో ఉండి ఆ సందేశాన్ని మీకు అందించేది ఆయనే, నా నోటి ద్వారా ఆయన ప్రయాణ చేసి దాన్ని పలికించేది ఆయనే, నీ చెవి ద్వారా వినేది ఆయనే. చూడండి మరి ఇదంతా ఈ విధంగా ఆలోచించి చూడండి. మనం ఏం చేయలేదని ముందు అర్థం చేసుకోండి. ఆ ప్రయాణం ఇచ్చింది ఆయన, దానికి అనుగుణంగా జీవించాల్సింది మనం. మనం అంటే ఇక్కడ అర్థం మనం అనేటువంటిది ఇప్పుడు పూర్వం, ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఒక ఆయన పండుగ కావాలంటే ఎట్టేది, ఇంకా ముందు వద్దామండి ఆయన శుభ్రంగా చాలా తిరుగుతూ నిస్సహాయ స్థితిలో అలా పడుతున్నాడు. ఆవిడ ఫోన్ చేసేది పక్కగా ఈ వచ్చే బాబు ఎంత ఆనందపడుతున్నారో సరే ఫోన్ చేశారు కదా, ఎంత ఒకసారి పలుకుని చేద్దామని వచ్చి మాట్లాడాలండి. అక్కడ ఒక అరగంట పట్టేసింది. ఆయన ఏదో చెప్పి అంటే నేను వచ్చేటప్పుడు శుభ్రంగా మామీ కూడా అయిపోయింది, తనంత తగ్గడం నీరసం అన్నీ పోయి నాతో నేను అస్సలు వచ్చాడు స్పర్శ లేకపోతే వ్యక్తి వెళ్ళేటప్పుడు ఎదురంతా దిగి సాగాలని పడిపోతుంది. వ్యక్తి నాకు మీరు పడుకున్న మనుషులు ఏం చేసి తీసుకెళ్తున్నారు, నేను ఆయన తీసుకొద్దాం నేను అనుకున్నాను. సరే పక్కన అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ చెప్పిన మాట గుర్తొచ్చిందండి. అందుకని మనం తగ్గించుకుంటే భగవంతుల్లో హెచ్చించగలుగుతాం. పూర్వం శివప్రసాద్ టాప్ లో ఉండేవాడు, హీరోలో ఉండేవాడు. మెహర్ బాబా కలవ ముందు మెహర్ బాబా ఆశపడేటప్పటికి 10% బాబా మీద పెట్టాను, ఒక 10% తగ్గించుకున్నాను. ఇక్కడ 20% పెరిగింది, నేను 20% తగ్గింది. ఎంత బాబాతో నింపబడుతుందో, మెహర్ బాబా పరంగా ఎంతగా నింపబడుతుందో అంతగా నేను తగ్గిపోతా వచ్చాను. నేను 50, మెహర్ బాబా 50. బాబాకి 60% ఇచ్చాను అవకాశం, ప్రాధాన్యత. అవకాశమే కాదు, అవకాశం ఆయన మనకి ఇవ్వాలి, కానీ మనం ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాధాన్యత 60% ఇస్తే నాకు 40%, 70% ఇస్తే 30% మీకు. ఆయన 80% ఇచ్చారు, 20% శివప్రసాద్, 80% మెహర్ బాబా, 90% బాబా, 10% శివప్రసాద్. మరి 100% ఎప్పుడు చేసుకుంటాడో అప్పుడు శివప్రసాద్ 0 అయిపోతాడు. లేదా నేను ఎప్పుడు 0 అయిపోతానో అప్పుడు ఆయన 100% అయిపోతాడు. అలాగే మనం తగ్గించుకుంటే బాగుంటుందని హెచ్చరించబడతాం. ఈ విధమైనటువంటి భావాలతో మనం జీవించినప్పుడు మన జీవితం వైభవపేతంగా అనంతమైనటువంటి ఆ దివ్య వైభవాన్ని, ఆ సత్యదానం మనలో ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు, ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనందరిలోని ఆ వైభవం ఉంది, ఆ స్థితి ఉంది. దాన్ని మనం స్వీకరించే అలాగే మనకు కావాలంటారు. ఈ మధ్యకాలంలో చిన్న ఒక ఉదాహరణ చెప్తారు. ఓకే, చిన్న క్లారిటీ ఇస్తాం. లేవగానే గురుదేవులు ఏం చెప్పారంటే 5 మంది విచక్షణ చేయమన్నారు. ఎవరైతే కళ్ళు కూడా తెరవకుండా వెలుగు వచ్చినట్టు అనిపిస్తే వస్తుంది, లింగం అనిపించేటప్పటికే 7 స్టెప్స్ పూర్తవుతాయి. 7వ స్టెప్ కళ్ళు తెరవమే. కళ్ళు తెరిచే ముందు 7 స్టెప్స్ మనకి అవేర్నెస్, అంతరం వైపు స్థితి నుంచి 7 అంతరాలు దాటి వస్తుందట. కళ్ళు తెరిచేటప్పటికి అక్కడ తెరిచేటప్పుడు ఏం జరుగుతుందంటే 5 సంస్కారాలు ఎస్టాబ్లిష్ అయిపోతాయి, సిద్ధమైపోతే అనుభవం చేయడానికి. ఎప్పుడైతే ఉదయం చెప్పారు 5 మంది విచక్షణ చేయమన్నారు, 5 మంది 5 సార్లు తీసుకుని 5 గురుదేవాయ జగమే ప్రాణకర్తే చ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ అని 3 సార్లు చేసుకుని ఈ యొక్క ఈ దైనందిన జీవితంలో కాలకృషి తీర్చుకుని ఆయన చేసుకుని శాంతంగా కూర్చొని ఎక్కడో బాగుంటుందో అక్కడ అప్పుడు పూజ కార్యక్రమం చేసుకోవాలి. అంటే హడావుడి లేకుండా చేసుకోవడానికి పొరలన్నీ ఊహించి టెన్షన్ ఫ్రీగా ఎంతసేపు అయినా బాగా ధ్యానం చేసుకోవచ్చు, నామం చేసుకోవచ్చు. ఉదాహరణ వచ్చింది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 అనేటువంటిది అప్పుడే కాదు, సర్వకాల సర్వావస్థలకు 5 బీజాక్షరం చేయవచ్చు. ఎందుకంటే గురు బీజాక్షరం, జ్ఞాన బీజాక్షరం, సరస్వతి బీజాక్షరం, శక్తి బీజాక్షరం, దానికి పేరు. అందుచేత మీ లోపల ఉన్నటువంటి జ్ఞానం విస్తృతం అవ్వాలంటే
సామర్థ్యాలు పెరగాలంటే 5 ఇంజక్షన్లు చేయాలి. గురువు నిరంతరము నీకు వెన్నట్టుండి నీకు పరిపూర్ణ సహాయం అందించాలంటే 5 ఇంజక్షన్లు చేయాలి. ఎందుకంటే 5 ఇంజక్షన్లకు శక్తి అలాంటిది అంటే అవతార పురుషుడు భూమి మీదకి దింపడానికి కూడా 5 అనే ఇంజక్షన్ల ద్వారానే దిగుతాడు. ఆవాహన 5 సద్గురువులను ఉపయోగించుకుని అవతార పురుషుడిని భూమి మీద అవసరం చేయడానికి సహకరించేది ఏమిటంటే 5 ఇంజక్షన్ల ద్వారానే. సద్గురువు కూడా కార్యక్రమాలు నిర్వహించేది కూడా 5 ఇంజక్షన్లతోనే. ఆయన విస్తృతమైన అనంత విషయంలోకి వెళ్ళి ఆ దివ్య కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాడు, విశ్వ కార్యక్రమం నెరవేర్చుకుంటూ ఉంటాడు. దానికి ఆలాపనంగా 5 ఇంజక్షన్లు ఉపయోగించుకుంటారు. చూడండి ఎంత శక్తివంతమైందో. 5 ఇంజక్షన్లు 20 నిమిషాలు చేయమన్నారు. 20 నిమిషాలు చేయడం వల్ల ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆటంకాలని కూడా రహితపరిచేస్తుంది. నీ భారాన్ని, బాధ్యతల్ని అన్ని కూడా అది చక్కబెట్టేస్తుంది. ఎలా చక్కబెట్టేస్తుందంటే ఈ 37 భాగాలు పాయింట్. నువ్వు ఏ పని చెయ్యలేనటువంటి, నువ్వు ఏదైనా పని చేద్దాం, ఏదైనా సాధించాలంటే నీకు ఏదైనా వల్ల అవ్వదని విలీనం అయిపోతావు. నీ మనస్సు ప్రాప్తికి, అది ఏ ప్రాప్తికి నీకు సహకరిస్తుందో ఆ ప్రాప్తికి నువ్వు ప్రయత్నం చేసి విఫలం అయిపోతావు. విఫలం అయిపోతుంది, నేను ఏమి చేయలేని చేతి పెట్టేస్తావు. అప్పుడు కదా ఆయన సహాయం అందుతుందని చెప్పారు. అని ఇది అవుతుంది. కానీ ఆ పని ఎవరి పని వాళ్ళే చక్కబెట్టుకోవాలి. ఎవరి పని వాళ్ళే చక్కబెట్టుకోవాలి. అందుకని నీ లోపల ఉన్నటువంటి ఈ పని ఏదైతే ఉన్నదో అది నీ మనసు ద్వారానే చేసుకోవాలి. కానీ మనసుగా శక్తి సామర్థ్యాలు లేనప్పుడు అది నేను ఏమి చేయలేకపోతున్నానని బాధ, అదే నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి అది ఆ కార్యక్రమం దానికి అదే వ్యక్తమైపోయి ఆ అనుభవాన్ని ఇస్తుందట. అంటే ఏమవుతుందట, మనస్సు ఉడికిపోతే లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఏ విధి చైతన్యం ఉందో ఆ చైతన్యం నీకు సహాయం అందిస్తుంది. నీ కార్యక్రమం నిర్వహిస్తుంది సుమారు తెలియజేశారు. దానికి ఉదాహరణ గోపిక స్త్రీలు బట్టలు పట్టుకెళ్ళిపోతే ఆయన వస్త్రాపహరణ సందర్భంలో నీకు తప్ప నాకు నిత్యం లేదని ఎలా కట్టుకున్నంత కాలం ఆయన ఇవ్వలేదు. అంటే 2 చేతులు పై చేతులు మాత్రమే ఆయన అందించాడు. అది అర్పణ. ఏ విధమైన మినహాయింపులు లేకుండా ఆయన తగ్గింపబడాలి అనేది దాంట్లో అర్థం. గజేంద్ర మోక్షం కూడా కుస్తీ పట్టి ఆ మొసలిని బారి నుంచి దాన్ని రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం లేకుండా అన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేదని కొన్నం పైకి తెలాగా నీకు తప్ప నాకు ఇద్దరు ఎవరు లేదని చెప్పేసి అర్థిస్తే అప్పుడు వెంటనే అని చెప్పింది. ఆయన శ్రీ మహర్షులు వచ్చి అక్కడ సహాయం చేశారని అంటారు. ద్రౌపదికి కూడా ఓ ద్వారకావాస రేపటిలో కృష్ణ పరమాత్మ అని ప్రార్థించిన ఆయన సహాయం అందలేదట. అంచేత నాలో ఉన్నటువంటి అంతర్యాన్ని ఓ దేవాది దేవ కృష్ణ నీకు తప్ప నాకు సహాయం చేయలేదు. నీవే నాకు మనీదా శరణం రాస్తారు ఎప్పుడైతే అర్పించబడ్డారో వెంటనే ఆ క్షణంలోనే కనెక్ట్ అయిపోయాడు. ఆ క్షణంలో సహాయం పొందాడు. మనం ఎన్నో కథలు నేర్చుకున్నాం, చెప్పుకున్నాం, ఆచరించాం. ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఆ విధమైన అర్పణ భావనకు మనం రావడానికి ఈ ఉదాంతాలన్నీ మనకు సహకరిస్తాయని తెలియజేశారు. అందుకే ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పేది 5 మంది బియ్యం చేయడం వల్ల చిన్న ఉదాహరణగా చెప్తే బాగా ఉంటుంది. వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ నుంచి ఏం చేస్తున్నారంటే పైప్ లైన్ ద్వారా మన ట్యాప్ దగ్గరకు వచ్చేసింది నీళ్ళు. ఈ మాట నేను ఎప్పుడో గురుగారు చెప్తున్నప్పుడు ఉపన్యాసాలు వింటే నీకు ట్యాప్ చేసుకోవడం రావడం లేదన్నారు. భగవంతుని కృపని నువ్వు స్వీకరించడానికి నీకు ట్యాప్ చేసుకోవడం, ఆ ట్యాప్ దగ్గరకు వచ్చింది ఆయన అనుగ్రహం. దాన్ని ట్యూన్ చేసుకోవడం, నువ్వు ట్యాప్ చేసుకోవడం తెలియట్లేదు, ఆయన వినియోగించుకోవడం తెలియట్లేదు అన్నాడు. వినియోగించి ఇక్కడ దాకా వస్తే వినియోగించుకోవడం తెలియకపోవడం ఏంటి అప్పుడు నాకు విన్నానే కానీ అర్థం కాలేదు. తర్వాత నేను కొన్ని హోటల్స్కి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ట్యాప్ ఒక్కోటి ఒకలా ఉంది. ఒక చోటకి వెళ్ళిన తర్వాత నేను ఎంత ప్రయత్నించినా ఆ ట్యాప్ని వాటర్ రాలేదు. వాటర్ రావట్లేదు, పని చేయట్లేదని వెళ్ళిపోదాం బయటకు వచ్చేసరికి పదన ఎవరు వచ్చాడు. సడన్గా వచ్చేదానికి ఏదైనా చేయి పెట్టాడు. ఏం ఉట్టుకోలేదు, చేయి పెట్టాడు అంతే. పొలంలో వాటర్ వచ్చేసింది. ఈ సిస్టమ్ ఎలా నేను చేయి పెట్టాను, కావాల్సిన వాటర్ చేతిలో వచ్చింది. అంటే కొన్ని
మీరు పైకి లేపాలి, కొన్ని కిందకు పంపాలి, కొన్ని స్లైడ్కి తిప్పాలి, కొన్ని ఇలా తిప్పాలి. ఇది కదా సిస్టమ్స్ ఇన్ని రకాలుగా ఉంటుంది. అయితే సరదాగా చెప్పే విషయం ట్యాప్ చేసుకోవడం అర్థం ఏంటంటే ఆయన స్వీకరించడం మీకు తెలియబడాలి అన్నారు. ఏంటి తెలియబడడం? నేను ఎలా గుర్తించానంటే అక్కడి నుంచి ఈ పైప్ లైన్ ద్వారా ఈ ట్యాప్ దగ్గరికి తెచ్చేది ఏమిటయ్యా అంటే ఐల్ ఇంజెక్షన్లో నాకు అర్థమైంది. ఐల్ ఇంజెక్షన్ చేయడం వల్ల డైరెక్ట్గా నీకు గురికి కనెక్షన్ ఏర్పడుతుంది. ఆయన నిశ్చితార్థంలో నుండి పనిచేస్తాడు ఐదులో ఉండి నువ్వు కూడా ఐదులో కాంటాక్ట్ అయ్యేవాళ్ళు నీకు డైరెక్ట్గా నీకు ఛానల్ ఏర్పడుతుందిగా. ఆయన అనుగ్రహం నీకు కనెక్ట్ అయిపోతుందిగా. ఎవరిని అడగాలి? ఎవరు నీకు ప్రత్యేకించి ఏం సాయం చేయరు. మనం మాట వస్తుంది అంటాము కానీ ఇప్పుడు మనందరం ఏదో చెప్తారు, నేను సాయం చేయగలను, ఏదైనా ఆయన చేయండి. ఆయనే చేస్తున్నాడు నిరంతరము. స్వీకరించేది ఆయనే, చేసేది ఆయనే. మరి మధ్యవర్తులతో ఎవరితో పని లేదు మీకు. ఆ విధానం ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట ఎవరిది? గురుదేవుడి మేహబాబాదే. మధ్యలో నా సొంత పనికి ఉండదు. ఎందుకంటే తల వెంట్రుకు వాసి కూడా మన సొంత మన సొంత డబ్బా వాయిస్లో మొదలుపెట్టే అది కూడా ఆటంకమే తెలుస్తుంది, తెలియజేశారు. అందుకని నాకు అనుభవాలు చేస్తాను కానీ చెప్పాల్సిన పని లేదు. కాకపోతే విషయం ఏంటంటే అనుభవాల కోసం చిన్న చిన్న ఉదాహరణలు వస్తే ఇస్తా ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే అర్థం చేసుకోవడం కోసం అంతేగాని ఏ టు జెడ్ ఆయన ఇచ్చినటువంటి ప్రతి తత్వాన్ని, ప్రతి రహస్యాన్ని కూడా చిన్న చిన్న మాటల ద్వారా మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకుని ఆయన మరియు ప్రొజెక్షన్ 20 నిమిషాలు చేయమన్నారు. ఈ ఆయనకి ఇక్కడ గుర్తులో పెట్టుకుని ఏకాగ్రతతో మహిమ చేయమన్నారు. నిజం చెప్పాలంటే నేను గురుదేవుల దగ్గరికి రావడానికి ప్రప్రథమంగా నేను మా తోటలో కూర్చొని కొబ్బరి దగ్గర కూర్చొని ఐమని ఇంజక్షన్ చేస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏమిటి ఇదంతా నేను మారిపోతుంది అలాగే అందులో అలాగే లక్షలు కొన్ని లక్షల సార్లు ఐము చేయడం వల్ల మరి ఆ గురువు కలిసి ఆ గురువు వెంటనే లాగేసుకున్నాను. కానీ ఆయన నీకు పని లేదు తీసుకెళ్ళి అనిపించుకున్నాడు. అప్పుడు చేసేది ఇప్పుడు గుర్తొచ్చింది. మొన్న ఐదు ఇంజక్షన్ ఏవో పేపర్ తీస్తే ఆ పేపర్ దీని నుంచి పోగొడుతుంది. ప్రతి విషయం మీద గురుదేవుడు అక్కడ ఎన్నో రహస్యాలు చెప్పేశారు. ఆ విషయాలు మనం ముందు తెచ్చుకుని దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడు తత్ఫలితాలు మనం ఆస్వాదించగలుగుతాము. చెప్పేశారు కదా, వినేశాం కదా, మనం వినవలసింది ఏమీ లేదు, నాకు అంతా తెలిసిపోయింది అంటే అజ్ఞానంలో కూలిపోతున్నట్టే లెక్క. మనం ఏంటి, మన కూతురు ఏంటి, మనకు తెలిసింది ఏంటి? అసలు గట్టి వరకు మనకి ఏమి తెలియదు అనుకున్న వాడే తెలుసుకోవడానికి ఇష్టపడతారు. నీకు ఏమి తెలియదు అనుకున్నప్పుడే ఆయన మన ఎంత మొదలెడతారు. నీకు అన్నీ తెలిసిందే, నీకు ఏమీ తెలియదు అని అర్థం. అందుకని ముందే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏమీ తెలియదు, ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదేదో ఎవరికో మాట చెప్పినా చిన్న లేదు పెద్ద లేదు, ఎవరు ఏ మాట చెప్పినా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని స్వీకరించాలి. ఆ వ్యక్తి ద్వారా బాబా ఏ సహాయం చేయదలుచుకున్నాడో, ఏ మలుపుని నీకు ఇవ్వదలుచుకున్నాడో చిన్న మలుపు అక్కడ నీకు కనెక్ట్ అయిపోతా ఉంటుంది. ఇవన్నీ సూచనలే. ఈ సృష్టి ద్వారా, ప్రతి చెట్టు ద్వారా, పుట్ట ద్వారా, పక్షి ద్వారా. అందుకని దత్తాత్రేయుడు మంది శిష్యులట, అదే గురువులు ఏమని చెప్పారైనా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క అంతరార్థాన్ని స్వీకరించేవాడు. ఎన్నో రహస్యాలు తెలుసు. ఆ ఉదాహరణ ద్వారా అతనికి ఏమయ్యేది? ఆ ఉదాహరణ ద్వారా కనెక్ట్ మళ్ళీ ఒకసారి స్మరణ వచ్చేది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఫ్యాన్ ఉంది, అవునండి. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఏమంటే ఏమనిపిస్తుంది? తిరుగుతుందా? గాలి కోసం అది ఒకటే తెలుసు. మిగతా ముందు ఇంకేం తెలుసు అని నేనేం చెప్తానంటే, ఓకే ఫ్యాన్ గాలి హ్యాపీగా యాక్టివేట్ చేస్తాను బాగా. అంటే దీన్ని గురువుగా ఎలా స్వీకరించాలని చెప్తున్నాను. ఫ్యాన్ చూసినట్టు మీకు గుర్తు రావాలి. మరి ఫ్యాన్ తిరుగుతుంటేనే కదా గాలి వస్తుంది. మరి తిరిగే ఫ్యాన్కి కిలగన్నటువంటి ఒక ఇరుసు ఉంటుంది కదా, ఇరుసు మధ్యలో ఉన్నది. ఆ ఇరుసు తిరుగుతుందా?
సమస్తము తిరుగుతున్న ఫ్యాన్కి తిరగని న్యూస్ ఎలాగైతే ఆధారమై ఉన్నదో అలాగే చరాచర జగత్తంతటికి కూడా ఆయన కేంద్రమై ఉంటాడు, ఆధారమై ఉంటాడు, ఆశ్రయమై ఉంటాడు. ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ ఉన్నటువంటి ఆ న్యూస్ మాత్రం తిరగలేదు. నీరు తిరుగుతుంది, నీరుతో న్యూస్ తిరగడం లేదు. మనం బండి మీద వెళ్తున్నాం, నీరే తిరుగుతుంది, న్యూస్ తిరగదు. అలాగే మనం దీన్ని బట్టి, బండిని బట్టి, దీన్ని బట్టి అసలు ఏది చూస్తే నువ్వు ఏ విషయాన్ని చూసినా సరే నీకు ఆ సత్యత్వం నీకు జాగ్రత్త పరుస్తూనే ఉంది. ఉదాహరణకు పాలసీ చూడండి, ఎలా చూసాం. ఆ పూలు ఏం చేస్తున్నాయి? వికసిస్తున్నాయి, ఆకర్షిస్తున్నాయి, ఎంతో అందంగా వికసిస్తున్నాయి. అది ఏం చేస్తుంది? అందంగా ఉంది. తర్వాత కోసం 2 రోజుల క్రితం మాట్లాడు, అది ఎండిపోతుంది. మరి పూలన్నీ పట్టుగా పెడతాను తెలుగుతుంది, మళ్ళీ మాట్లాడి తీసేస్తుంది. ఓకే, ఆ పువ్వులు చూసి ఏం తెచ్చుకోవాలి? నువ్వు బతుకున్నంతకాలం నాకులా నవ్వుతుంటూ పువ్వేమనుకుంటుంది? ఏదో ఒక రోజైనా నవ్వుతూ ఉండాలి అని దాన్ని బట్టి గుర్తు తీసుకోవచ్చు. ఇలాంటివి ఏదైనా తీసుకున్నాము. మరి ఎండిపోయిన ఆకు రాలిపోవడం తప్పుతుందా? పండిన ఫలం అది రాలిపోకుండా ఉంటుందా? అంచేత పచ్చిగా ఉన్నప్పుడు పని చేయదు. దానికి కూడా 3 స్టేజెస్ ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు, పక్వానికి వచ్చినప్పుడు, ముగ్గుపోయినప్పుడు. ఓకే, ముగ్గుపోతే ఏమవుతుంది? బాగానే ఉంది. పక్వానికి వచ్చినప్పుడు తినవచ్చు, ముగ్గుపోయినప్పుడు తినవచ్చు. ఇంకా కొంచెం లేట్ అయిపోతే కూలిపోతుంది, పని చేయదు. మరి మన జీవితం కూడా అలాగే అనుకోవచ్చుగా. బాల్యంతో వెళ్ళిపోయింది, పరిపక్వతకు వచ్చింది. బాధ్యతలతో, బాధలతో, సమస్యలతో సగంతో అయ్యి పరిపక్వతకు వచ్చాం. చింతితే వెంజాలు అవుతుందో అలా వచ్చాం. మరి పెద్దవాళ్ళు అయిపోయాం, బాధ్యతలన్నీ తీరిపోయి అంటే కొండ స్టేజ్కి వచ్చేసాం. అప్పుడు కూడా మనం పట్టించుకోలేదని కూలిపోతుంది. సరే, ఏదో అనారోగ్యం వస్తుంది, వార్ధక్యంలో ఎన్ని కష్టాలు ఉంటాయో, బీపీ, షుగర్, ఆస్తమా, ఏ రోగం ఎప్పుడు వ్యక్తవుతుందో, ఏ సమస్య ఎప్పుడు వ్యక్తవుతుందో, ఏ పిల్లలు మనం ఏది పోషించాలనుకుంటున్నాం, ఏ పిల్లల ద్వారా దూరం అయిపోతామో, దగ్గర అవుతామో ఎవరు తెలుసు? ప్రపంచంతో ఎలా ఉంది ఇప్పుడు? అందుకని ఇదంతా ఏది నిజంగా ఎలా మలుపుతుందో మన దీంట్లో చెప్పలే కనుక ఆ వార్ధక్యంలో పడే బాధను కూడా ఎప్పుడు చూసి పోల్చుకోక లేకుండా మనం ప్రభు యొక్క ప్రేమలో ఉంటే కనుక ఆ బాధ్యతను కూడా బాధను కూడా ఆలోచించవచ్చు. అయినా ఇప్పటి నుంచి ఆ నామస్మరణ ఆయన ప్రేమలో ఉంటే అందరి ద్వారా ఆయనే మనం సంరక్షిస్తాడు, పోషిస్తాడు, హ్యాపీగా చూస్తాడు, ఆరోగ్యపరుస్తాడు. అనేటువంటి దృక్పథం మనం ఆలోచుకున్నాం అనుకోండి, ఏముంది? మనం ప్రకారం అలా ఉండిపోతామా ఏంటి? ఈ శరీరం అలాగే ఉండిపోతుందా? చూడండి, మార్పు వస్తున్నాయా లేదా? అలాగే భౌతిక చైతన్యం, సూక్ష్మ చైతన్యం, సూక్ష్మ చైతన్యం మానసిక చైతన్యానికి, దాని నుంచి దైవిక చైతన్యానికి, అటుపైన దైవంలోనే ఏకత్వ భావంతో సత్యత్వాన్ని పొందడానికి ఇవి కూడా స్టెప్స్ ఉన్నాయి. ఎప్పుడు నేర్చుకుంటాం? వారానికి మీటింగ్ పెట్టుకుని నేర్చుకోకపోతే మనకి ఎలా తెలుస్తుంది? ఈ సబ్జెక్ట్ అంతా కూడా, ఈ జ్ఞానం కూడా మళ్ళీ ఎలా మన జీవితంలో ఎస్టాబ్లిష్ అవుతుంది? ఎప్పుడో కార్యక్రమం నెలకోసారి పెడితేనే రాదు. వార్షికోత్సవం పేరుతో ఒక ఏడాది జరుగుతుంది. ఏమంటే ఇక్కడ వచ్చిన ఆలోచించుకోవడానికి మాట్లాడుకోండి, కూర్చుందామంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, కిందామంటే చెట్టు కూడా ఉంటుంది, చెట్టు అంటే ఇల్లు కూడా ఉంటాడు. మరి ఇలాగే గడిచిపోతుంది మన జీవితం.
ఛేదించుకుని వెళ్ళలేము, మార్గం కనపడదు. అందుకని గుర్తుపెట్టుకుని మన సమయం ఉంచుకోకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం 10 మందికి ఆకర్షణ, అందరినీ కూడా ఆహ్వానిస్తూ మన వంతు మనం పక్క వాళ్ళకి కూడా సహాయం చేయాలని ఉత్సాహపరిచి అందరినీ ఒక వాటికి చేర్చామనుకోండి, క్రమక్రమంగా మనతో పాటు ఎందుకు చేర్చాలి అంటే నీవు 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి నీకు ఉపయోగపడాలి. 10 మంది ఉన్నప్పుడు నేను ఒక్కడే ఉన్నది ఏదైతే అనుకుంటాం. ఎక్కడ పరిస్థితుల్లో కార్యక్రమం జరుగుతుంది, నేను ఒక్కడే మందు కాబట్టి ఒక్కడే వచ్చేసాడు. అదే 4 అక్కడలు బాగా తీసుకోనుకోండి, నేను ఒక్కడే వెళ్తానే ఆడట్లేదు, ఏం రావట్లేదు, ఆడ రావట్లేదు, వీళ్ళందరికీ అడిగేసి మాయ బాగా వ్యక్త ఆ మాయ అట్లా అడిగేస్తాను. నేను మాత్రం ఏం చేస్తానంటే మొన్న కదా వెళ్ళాం, నేను గురుగారి దగ్గరికి వెళ్ళాం కదా, మెహబాబా దగ్గరికి వెళ్ళాం కదా, సమాధి దగ్గరికి వెళ్ళాం కదా, సమాధి దగ్గరికి వెళ్ళాం కదా, మన సర్టిఫికేట్ అయిపోయినట్టేనా? కార్యక్రమం ఎలా కలిగిందా, అవగాహన చేసుకోగలిగిందా? ఊరికి మొక్కలంగా చుట్టూ తిరిగి ఏమనుకో రాదని చెప్పారు గురువు గారు. ఇవన్నీ చేస్తాం ఉత్సాహం కోసం, ఆయనకి నాలెడ్జ్ కూడా కావాలి. సరదాగా ఉంది కాబట్టి కొద్దిసారి తిరుగుతూ ఉంటాం. ఆ సరదాగా కాకుండా ఎక్కడ భగవంతుడని విశ్వాసంతో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఆయన నీ లోపల జాగృతపరచుకోవాలి. ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు వెళ్ళినా మొక్కలలో తిరగడం వల్ల ఏ లాభం లేదని చెప్పి గుళ్ళోకి వచ్చేవమ్మా ఇళ్ళనమ్మా కూడా లాభం లేదు. గుళ్ళోకి వచ్చేవాళ్ళు ఏదో పొందాలి, ఆయన అర్థించాలి. ఇప్పుడు మనందరి తరఫున అర్థించారు, ప్రభు మాకు ఏ జ్ఞానాన్ని ఇస్తావో, ఏ ప్రేమ పంచుతావో, ఏ సహాయం అందిస్తావో మాకు మాత్రం ఏం తెలుస్తుంది. ఈ సహాయం అర్థించే మేము అందరూ ఇక్కడ అందరూ ఆశీనులై ఉన్నాం. నీ దివ్య సహాయాన్ని ప్రేమనే మాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రభు. ఈ సహాయాన్ని అర్థించడం ద్వారా మనం కూడా అర్థిస్తూ ఆయన ప్రేమను పొందుతూ నిత్యము ఆ ధ్యాసలో మనం ఉండగలిగితే ఆయన సహాయాన్ని కనెక్ట్ అవుతుంది, రెగ్యులర్గా ఆయన పొందగలుగుతాం. అది కాన్స్టెంట్ కంపెనీ. ఇంట్లో ఉన్నామా, ఇందులో ఉన్నామా, బయట ఉన్నామా, పగల రాత్రి అనేది కాదు, సర్వకాల సర్వస్థలు నీకు గుర్తించినప్పుడల్లా గుర్తు రావడం అంటే అసలు నిరంతరం జ్ఞాపకం పెట్టుకోమంటే అయినా గుర్తుంచుకోవడం ట్రై చేయండి. ఆ ఫోటో మీరు చూస్తున్నాను చూసినండి బాబు అలా అనుకుంటే ఒక్క సెకండ్ కూడా దాన్ని ఫోకస్ చేయండి. అంటే ఫోటో చూస్తూ ఉండిపోమని కాదు, ఒక్కసారి బాబా చూసాం, బాబా గుర్తొచ్చినప్పుడు నీకు అవకాశం, సంస్కారం అవకాశం చేసేసాయి. ఏదైనా పుస్తకం ఆశపడి చేసేసి మెసేజ్ అందులో ఒక సందేశం అందులో నీకు వినపడింది, కనపడింది. ఆ సందేశం మీద ఒక నిమిషం ఆలోచించు, ఒక ఫోకస్ చేయి. మరి నీలో జ్ఞానం ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటుంది. డే బై డే పెరుగుతాం. అంతేగాని ఒక ఉదాహరణ చెప్తాను, డిగ్రీ పెట్టామండి, మా మనవాడికి ఏదో కావాలో ఇతరులకు ఉపయోగపడుతుందో డిగ్రీ పెట్టారంట. పోనీ మనవాడి డిగ్రీ పెట్టుకున్నాం, ఒక వడ్డాడం చేయించుకుందామని. ఈ రోజుల్లో సాధ్యమా? వడ్డాడానికి ఎంత ఉంది? ఒక 30 లక్షలుగా ఉందేమో. ఏమండి ఓన్లీ 8,000 లక్షలు. ఓకే, పెద్ద వస్తువు కాబట్టి చేసుకున్నాను. సరే, నేను ఎలాగైనా సరే దాన్ని నేను సాధించాలని చెప్పేసి ఒక డిగ్రీ పెట్టాను. మరి ఆ డిగ్రీలో నెలకు రూపాయి వేసాం అనుకోండి, కొన్ని రోజుకో రూపాయి వేసాం అనుకోండి, అని అడుగుకుంటాం. రోజుకో రూపాయి, కొన్ని 10 వేద్దామా, కొన్ని 50 వేద్దామా, 100 వేద్దామా, నెలకోసారి వేద్దామా, సంవత్సరంలో 100 రూపాయలు వేసాం అనుకోండి, అయిపోతా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా ఒక అద్భుతాన్ని మనం సాధించాలంటే ఎలా ఉండాలంటే చాలా శక్తివంతంగాను చాలా అర్పణాభావంతో ఉండాలి అని అర్థం. అందుకని ఏం చేయాలని కనపడింది, మొత్తం డబ్బులన్నీ ఆ డిగ్రీలు వేసేస్తే 1000, 2000, 5000, 10,000, లక్ష రూపాయలు వేసేయండి. అప్పుడు నీకు ఏమవుతుంది? తొందరగా నీకు అది దగ్గరగా వచ్చేస్తాం కదా అది కొనుక్కోవడానికి. ఏమా అది అర్థమవుతుందా? అందుకని మనకున్న సమయాన్ని ఈవేళ ఈ రోజంతా ఉంది, పొద్దున్న సాయంత్రం వరకు ఒక 1 కోటి రూపాయలు విలువైనటువంటి కార్యక్రమం అనుకుందాం. ఇదంతా ఎవరి నీ ఖాతాలో జమ అయిపోయింది. మన ఖాతాలో జమ అయిందా లేదా? అందరూ చెప్పండి, చేతులెత్తండి, జమ అయిందా లేదా? అంటే మీరు అస్సలు స్పందించలేదు
ఇంటిలో అంటే మీ హృదయంలో ఈ కార్యక్రమాలకు ఫలితం జమ అయిందా లేదా? జమ అయిందన్నప్పుడు ఏంటంటే చెప్పండి. అంటే నేను చెప్పిన మాట వినపడలేదు చాలా మంది. అక్కడ ఉన్నటువంటి 20 మంది కూడా చేశారు, ఏదో 4 మళ్ళీ చెప్తారు జమ అవుతుందా పోయి జమ అవుతుందా నమ్మకుండా నమ్మకుండా చేసేసండి అమ్మా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, నేను కూడా అనుకోవట్లేదు. నాకు స్పందన కావాలంటే చెయ్యలే ఎత్తారు, కనీసం చెయ్యి కూడా ఎత్తలేని పరిస్థితుల్లో వచ్చే మన జ్ఞానం అనేటువంటిది సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగానే మనలో ప్రవేశించాలి, ఎంత ఎడకు ఉండాలి. గురుదేవుడు ఉపన్యాసం చెప్పారు, ఎంత ప్రయత్నించినా ఆ డిస్టర్బెన్స్ నాకు క్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే ప్యాసెంట్ పడతారు, తీసుకొని వస్తారు కదా, ఎక్కడ మిస్ అయిపోతారో ట్రై చేస్తూ ఉన్నాను. అయినా అది అలా ఉండదన్నమాట. సూక్ష్మంగా దాన్ని గ్రహిస్తే తప్ప దాంట్లో అంతరాలను స్వీకరిస్తాయి. ఓకే సరే, అలాగే మాట్లాడుకోవడం మీలో ఉత్సాహాన్ని ఎలక్ట్రిక్ పెంచడం కోసం అలా అంటున్నాను, ఎవరికొద్దు. సో మనం ఇక్కడ ఏమవుతుంది, ఇది ఏ ఒక్కసారి మెహర్ బాబా కౌంట్ అయిపోద్ది. బాబా మెహర్ బాబాకి చేయనుకో, సద్గురు శ్రీ మెహర్ మహారాజు చేయనుకో, అదే వేలుగా నీకు కౌంట్ అయిపోతుంటుంది. అలాగే ప్రతి వారం వచ్చావు, నాలెడ్జ్ తెలుసుకున్నావు, పెద్ద సంగీతం చేసావు, జ్ఞానాన్ని బాబా యొక్క ప్రవచనాలు విన్నావు, సాధన చేసావు, జ్ఞానం చేసావు, ఇదంతా నీకు కౌంట్ అయిపోతుంది. నీకు తెలియదు, గమనించడానికి ఇదంతా కూడా నీకు ఎంతగానో సహకరిస్తుంది. దాన్ని డెవలప్ చేసేసుకున్నాం. అంతేగాని నెలకోసారి సంవత్సరానికోసారి రావడం కాదు. ప్రతిసారి ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలి, ఎప్పుడు గుళ్ళకి వెళ్ళాలి, ఎప్పుడు ఆ సన్నిధిలో ఉండాలి అనుకోవాలి. గుళ్ళకి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఇంట్లోనే ఒక కారణంలో ఏదో కూర్చుని బాబా ధ్యానం చేసుకోవాలి, నామం చేసుకోవాలి, ఆయన చదువుకోవాలి. నువ్వు ఎప్పటికప్పుడే జనరల్గా నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. నీ ప్రయత్నమే ఎవరో చేసి పెట్టరు. ఒకవేళ ఎవరైనా ఆస్తిపాస్తులు పంచిపెట్టారు, సంపాదించి పంచిపెట్టారు, బాగా ఉంది, మరి నీకు నువ్వు సంపాదించుకోవాల్సింది ఈ జ్ఞానం మాత్రం. అయినా కానీ పంచిపెట్టేటువంటి అర్థం ఏంటంటే గురువుగారి దగ్గర నేర్చుకున్నాను, దాన్ని నేను అవగాహన తెలుసుకున్నాను, అవగాహన విషయాన్ని మీ అందరికీ పంచడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఇచ్చిందే ఆయనే, నాలో అవగాహన పెంచిందే ఆయనే, నీకు పంచడానికి సహకరించేది కూడా ఆయనే. అందుకని నేను ఆ అవకాశం లేదంటే, నేను అలా చేయలేకపోతే నేను ఇక్కడ వచ్చి ఉపన్యాసం చెప్పేది లేదు, మీకు వినిపించేది లేదు. అంటే ఇక్కడ పంచడం అంటే అర్థం ఏంటంటే ఈ జ్ఞానాన్ని పంచి పెంచి అలా మనం మీరే పెంచుకోవాలి, మీరే ఇక్కడ పంచుకోవాలి. నేను చెప్తున్న బాగుంది, మీరు స్వీకరించండి. అంత కాకపోతే అడగండి, మళ్ళీ కూర్చోబెట్టి డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. మధ్యాహ్న కార్యక్రమంలో డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడం ట్రై చేద్దాం చిన్న మాటల ద్వారా. ఓకే, అలాగే ఇప్పుడు ఇందాక గురుదేవుడు చెప్పిన దాంట్లో నేను కొన్ని విషయాలు గుర్తు చేసిన దానికి ఏమైనా టైం ఉంది కదా, బాగా పర్లేదా? బేబీ దగ్గర క్లాసిస్తే మాట్లాడతాను. ఓకే, ఇక్కడ ఏం లేదు, సింపుల్గా జీవాత్మ దేవుని జీవాత్మ దేవుని ఛాయ. ఛాయ అంటారు. ఛాయ అంటే ఏంటి? నీడ. ఇందాక ఫస్ట్ చెప్పుకున్నాం, ఈ పాయింట్ వచ్చింది దేవుని ఛాయ. అంటే దేవుని యొక్క ఛాయ అంటే అర్థం ఈ జీవాత్మ. జీవాత్మ అంటే శరీరము, ప్రాణము, మనస్సుతో కూడినటువంటిది జీవుని యొక్క లక్షణాలు. జీవ లక్షణాలు ఎలా ఉంటాయి? తినడం, తాగడం, నిద్రించడం, సంతానం కావడం, సంపాదించుకోవడం, ఇదే నడిచిపోతూ ఉంటుంది జీవుని లక్షణాలు. ఈ అన్నింటి ద్వారా, ఈ శరీరం ద్వారా, ఈ ప్రాణం ద్వారా, ఈ మనసు ద్వారా చేసేది ఎవరైనా లోపల ఉన్న అంతర్య పురుషుడు. దేని ద్వారా చేస్తున్నాడు? ఛాయగా ఉన్నటువంటి ఈ శరీర ప్రాణ మనసుని ఆయన పనిముట్టుగా వాడుకొని మంచి జీవింపజేస్తున్నాడు. నిజం చెప్పాలంటే నీ లోపల ఉన్నటువంటిది ఎవరు? ఆయనే కదా ఈ ప్రయాణం, ఈ కార్యక్రమం అంతా కూడా. అది ఛాయ అంటే పరమాత్మ రూపం ధరించి మన మధ్యకు రావడం అనేటువంటిది కొన్ని కూడా అవతరణ అంటారు. దేవుడు భూమి మీదకి ఎలా అవతరిస్తాడంటే, అమ్మ చక్కటి క్లారిటీ అవగాహన కోసం దేవుడు ఎలా అవతరిస్తాడంటే నీ లోపల ఉన్నటువంటి ప్రశ్న
నీ సమస్య ఏంటి? ఇదా ఇదా వాడు అయిపోయింది. నెక్స్ట్ టోకెన్ నెంబర్ 2. అలాగే అందరి యొక్క ఇబ్బందులన్నీ తెలుసుకుంటున్నాడు, దానికి రెమెడీ ఇస్తున్నాడు, దానికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, నీకు ఆనందాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎవరు? డాక్టర్. మరి ఈ భవనంలో అయిపోయినట్టు అవతార పురుషుడు ఆయన కూడా వచ్చిన తర్వాత అందరిని పిలిచాడు. నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి అన్నాడు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఈ ప్రపంచంతో తిరిగేటప్పటికి అందరూ అన్ని రకాలుగా ఆయన అందించాడు. అర్హతలు వాళ్ళందరికీ అనుభవం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా వస్తు దినోత్తర, హరి దినోత్తర కార్యక్రమం, పేదల కార్యక్రమం, వస్తు కార్యక్రమం తర్వాత ఈ మనోనష్ట కార్యక్రమం, ఒడిగా జరిగేటప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు నిర్వహించాడంటే మానవాళికి సహాయం చేసే నిమిత్తమే. అందరికీ సహాయం అందిస్తూ ఏం చేశాడయ్యా అంటే అందరినీ కూడా ఈ భవనమ వైద్యుడంగానే ఈ అజ్ఞానాన్నంతని కూడా రూపు మార్చి జ్ఞానాన్ని అందరిలోని ప్రవేశింపజేసి తదనుగుణమైనటువంటి జీవితానికి మలచి తెలుసుకోవడం వేరు, జీవించడం వేరు. అట్టి జీవితాన్ని మనం ముందు చేయడు. ఇప్పటిదాకా ఏ అవతార పురుషుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందుకని మెహర్ బాబాగా వచ్చి మన అందరి చేత దైవాన్ని పొందడానికి అవసరమైనటువంటి జీవితాన్ని మన మధ్య ఎస్టాబ్లిష్ చేశారు. ఆ జీవితంతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు 100% గమ్యం చేరేతారో కావచ్చు. ఆ జీవితం నీకు ఈ రోజు రేపో ఏదో ఒక రోజు ఆయన జీవితాన్ని నువ్వు జీవించే తీరుతావు. జీవించిన తర్వాత ఆ గమ్యం చేరే తీరుతావు. ఈ జన్మలో చేరినా మళ్ళీ జన్మలో చేరినా 700 సంవత్సరాల వరకు మళ్ళీ ఆయన వచ్చేయడానికి అవకాశం ఉంది. 700 నుంచి 1400 సంవత్సరాల మధ్య అవతార పురుషుడు మళ్ళీ వస్తాడట. 700 సంవత్సరాలు మళ్ళీ వస్తున్నాడు అనుకోండి. ఈ 700 సంవత్సరాల వరకు ఈ మానవాళి కలుసుకునే ఉంటారు. అందులో ఫస్ట్ బ్యాచ్ మనం సమకాలికం. ఇది వసంతకాలంలో. ఈ కాలంలో అవతార పురుషుడు నామం ఒకసారి చేసి సరిపోద్ది. మళ్ళీ కొన్నాళ్ళు కొనక 10 సార్లు చేయాలి, మళ్ళీ కొన్నాళ్ళు పోయిన 1000 సార్లు చేయాలి, మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత 100 సార్లు 1000 సార్లు చేస్తే కానీ బాబా అది స్వీకరించడు. ఎందుకంటే అక్కడ అందరూ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి బాబా అంటే కాదు, గురుగారు ఎంత అద్భుతంగా చెప్పారు. నువ్వు మెహర్ బాబా కూడా అనక్కర్లేదు, బా అంటే కాదు, నీకు వెంటనే మళ్ళీ రెండోసారి ఆయన రిపీట్ చేసి నీకు సహాయం అందిస్తాడన్నారు. ఒక్క బా అంటూనే ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు ధరిస్తున్నాయి. నువ్వు మెహర్ బాబా అని అనకపోయినా బాబా అంటే చాలు నీ యొక్క జీవితం ధన్యమైపోతుంది. నిన్ను గమ్యం చేసుకుంటాడు ఆయన. అంచేది ఏది సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, ఏ వచ్చినా సరే సర్వకాల సర్వాస్తులు నువ్వు బాబా 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 అని ఆయనతో లైవ్ అయిపో, ఆయనతో అటాచ్ అయిపో, దాదాపు చేసిపో, మాస్టర్ అంటే నిత్య సాక్షిగా చేసేసుకో. గమ్యం చేసేస్తాడే కానీ ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి ముందు మనం మళ్ళీ ఒకసారి గురుదేవుడు కూడా మనకు భరోసా ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన జీవితం తద్వారా మన జీవితం ఏం చేస్తారంటే కొన్ని మలుపులు తిరుగుతూ ఉంటాయి. దాని గురించి మనం ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఒక పెద్ద చక్కెర కూర్చి ఒక వడ్డ వేసి తగ్గి పడేసి అయినా ఒక మనిషి నాకు పలానా వస్తువు చేసి పెట్టంటే ఆయన ఏం చేస్తారు? దగ్గర కూడా మనం దగ్గర ఉంటే ముక్కలు పోసేస్తూ ఉంటాడు, ఓ చెక్కేస్తూ ఉంటాడు, దాన్ని అలా చేస్తాడు ఇలా చేస్తాడు. అదే బంగారం చెక్కించి ముక్కలు చేయాలి అనుకుంటాం. ఆ వస్తువు తయారు చేయడం దాన్ని ముక్కలు చేయాలి, అన్ని రకాలుగా చేయాలి. నీకు కావాల్సినటువంటి స్థాయిలో ఆ అందమైనటువంటి ఆ వస్తువుని నీకు కావాల్సిన రీతిలో చేసిస్తాడు.
అజ్ఞానాన్ని అధిగమం చేయడానికి వచ్చానన్నారు. అంతే ఎప్పుడైతే అజ్ఞానాన్ని అధిగమం చేయడానికి వచ్చారో ఆ జ్ఞానాన్ని మనకు అందించడానికి వచ్చారు. ఆ జ్ఞానంతో నువ్వు దైవత్వాన్ని పొందవచ్చు. ఇంకా ఏం మాట్లాడు ఎందుకు వచ్చావంటే నిన్ను దేవుడు చేయడానికి వచ్చారు అన్నారు. ఏమన్నారు? నిన్ను దేవుడు చేయడానికి వచ్చారు, అదే నా పని. మరి నిన్ను దేవుడు చేసేటప్పుడు నీకు నాకు మధ్యలో ఒక అహంకారం అడ్డుగా ఉంది. భగవంతుడు కదా, నువ్వు దైవాన్ని పొందడానికి నీ అహమే నీకు అడ్డు. అహమే నిగమున శత్రువు కాగాలని పాట కూడా పాడుకుంటావు. అందుకే నువ్వు దైవాన్ని పొందడానికి నీ లోపల అహంకారం నీకు అడ్డుగా ఉంది. అందుకే నేను అహంకారం రాహించగా నా రాకపోతే కారణం. ఆ అహంకారం అంటే ఈగో. ఆ అహంకారం ఈగో సర్జన్ అన్నారు. అహంకారాన్ని రహితం చేయడం నా పని. సర్జన్ అంటే తీసేయడం అనమాట. సర్జన్ ఆపరేషన్ చేసి తీసేస్తారు కదా. అయితే ఈ అహంకారాన్ని ఆపరేషన్ చేయడానికి వచ్చారన్నారు. నీ అహంకారం కత్తిరి చేయడానికి వచ్చారంటారు. సులువుగా చెప్పేసారంటే చిన్న చిన్న మాటల ద్వారా అమెరికన్స్ ఇంత తత్వం తెలియడానికి. అలాగే మనం కూడా తెలుసుకుంటే అన్ని తెలియబడతాయి. నాకు అన్నీ తెలుసుంటే ఏమి లేదు, ఇది తెలుసుకోవడం ఏముంది. అందుకని మనకి ఏమీ తెలియదని మనం మొదలెట్టాలి. మనం తగ్గించుకుంటేనే భగవంతుని యొక్క అస్తిత్వం మనలో లేకపోతుంది. దైవత్వం తెలుసుకోగలం, జ్ఞానాన్ని తీసుకోగలం. ఏమీ రాదనుకున్నప్పుడే నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడతావు. నాకు అన్నీ వచ్చేసినాయి అంటే ఎక్కడికో పోయి సిగరెట్లో వీడియో కాల్చుకుంటూ కూర్చుంటావు. అయిపోయింది జీవితం. ఏమి అనుకోండి, నాకు ఏమి అక్కర్లేదు, నాకు అది తెలుసుకొని అన్నావా వెళ్ళిపోయాడు. నేను కూడా ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, ఏదో ఉపన్యాసం చెప్తున్నాను అనుకున్నా, కానీ నాకు ఉపన్యాసం అంటే చాలా చాలా జీరో. జీరో అంటే వేరే. ఈ విద్యాపరులు చెప్పండి చెప్తలేదు మాట్లాడతారు. నాకు పేరు కూడా ఇవ్వడానికి ఇష్టం ఉంటుంది. బాబు ప్రసాద్ గారు చెప్పండి అంటే వెంటనే ఎలక్ట్ అవుతాడైనా ఆయన వచ్చి మాట్లాడుకుంటాడు. అవకాశం ఇస్తే లేకపోతే అది లేదు. కానీ పొద్దున్న సాయంత్రం దాకా నేను ఎక్కువ చాలా అద్భుతంగా ఉంటాను. ఒక్కొక్కసారి అర్ధరాత్రి 1 గంటలకు వెళ్ళి వస్తే 5 గంటలు 6 గంటల దాకా నేను చదువుతూనే ఉంటాను. ఎందుకు చదువుతాను? నాకు బోర్డు తెలిసిపోయింది కదా, నాకు వేట నుంచి ఉంది కదా. నేను ఏం మాట్లాడటానికి ఏమి రాసుకోక్కర్లేదు, అది నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ నాకు ఏమి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమి తెలియదని వైట్ పేపర్ లాగా అయిపోతే అవసరమైంది ఆయనే ఇస్తాడు. ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంత చదివి ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞాపకాలను ఒక్కొక్కటి బయటకు వచ్చి ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు లోపల ప్రయాణిస్తూ ఉంటాడు. తన అనుగుణంగా నీకు ఆ మాటలు అందిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను జీరో అయిపోతేనే మిమ్మల్ని ఆయన పని చేసుకుంటాడు నా ద్వారా. అలాగే మనం గుర్తించాలి. కానీ నాకు ఏదో తెలిసిపోయింది, నాకు ఏం చెప్పక్కర్లేదు అనుకున్నంతగా నువ్వు అజ్ఞానంలో పడిపోతాడు. తెలిసింది ఏమీ లేదు, తెలిసింది మర్చిపోవాలంటారు, తెలిసినది తెలియకపోవాలంటారు. అంతే పోవడానికి ఈ ప్రయత్నాలన్నీ, ఈ సహాయం, ఈ సమస్యలన్నీ కూడా దేనికోసం? దైవత్వాన్ని మనం పొందడం కోసమే. గుర్తుపెట్టుకోండి, మన కోసం మనం ఉద్ధరించబడాలంటే, మన జన్మకు మనం విలువ పెట్టుకోవాలి అంటే, మన దైవత్వాన్ని పొందాలి అంటే ముందు మనకి త్యాగం చేయాలి. ఏమిటి త్యాగం చేయాలి? త్యాగే నైతే అమృతంతో మానసులు అన్నారు. నువ్వు భగవంతుని కోసం నువ్వు ఏ త్యాగం చేయకపోతే భగవంతుని గురించి పొందలేవు. అందుకే మన వాళ్ళు ఏం చేశారు? రాగకర్మాలు చేయమన్నారు, అవి చేయమన్నారు, పూజలు, పురస్కారాలు, లక్షపతి పూజలు, ఈ కార్తీక మాసంలో ఏంటి పూజలు, వ్రతాలు, నోములు, కోరికలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ మానవాళి, వెంపలాటలో ఉన్నటువంటి మానవాళికి ఇలాంటి కార్తీక మాసం, మాఘ మాసం, ఇలాంటి పర్వదినాలు, పండుగలు ఇలాంటివన్నింటి వల్ల ఒక్కసారిగా గుర్తు చేస్తూ నువ్వు అర్థమైన అందులోనే అది అపడకంలో ఉంటుంది కనుక నువ్వు ఈ పని కూడా చెయ్యి. కార్తీక మాసం తెలిసినట్టు ఈ నెలంతా కూడా అతి పవిత్రమైంది. దైవం కోసం ప్రయత్నించంటే పూజలు, పుష్కరాలు, దీపారాధనలు, కార్తీక వనభోజనాలు. వనభోజనాలు అంటే నువ్వు వనాల్లో చేసుకోవాలి. వనం అంటే అర్థమైంది ఓపెన్ ప్లేస్ లో ఉండాలి. అయితే అంటే అలాంటి చోట అందరూ చేరి అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆయన గురించి బాగుంటుందని చెప్పుకోవాలి. సరే పక్కన ఇవన్నీ ఎందుకంటే డిస్టర్బెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళని ఏర్పడడానికి ఉపకరిస్తాయి. ఓ చోటకి చేరడానికి ఉపకరిస్తాయి. మరి గుళ్ళకి వెళ్తాం, శివాలయానికి వెళ్తాం, లక్ష్మీ పూజ పిలుస్తారు. ఎందుకు
ఏకమతం అవడానికి ఒక చోటకి చేరడానికి ఉపయోగపడతాయి. కానీ అవన్నీ కూడా ప్రాథమిక స్థితి, ప్రాథమికంగా ఉన్నటువంటి స్థితి నుంచి కొంచెం కొంచెం ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళి ఆధ్యాత్మిక శిఖరాలను మనం చేరాలి. అందుకోసం ఉద్దేశించబడ్డాయి. కాబట్టి మన అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ అవన్నీ కూడా తంతులుగా మిగిలిపోయి ఏమి తంతులు మరుగున నిజతత్వాన్ని మనకి అందించడానికి మెహబాబు వచ్చారు కనుక ఆ నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ రోజు అవకాశం వచ్చింది. అందుకని ఇక్కడ మనం ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ప్రతి విషయం, ప్రతి సందేశంలోని కూడా ఎన్నో మర్మగర్భితమైనటువంటి రహస్యాలు చూపించారు బాబా. ఏ మాట చెప్పుకున్నా ఆయన సహాయంతో పాటు ఆయన అనుగ్రహం, అదేవిధంగా జ్ఞానాన్ని, ఆ సంపత్తిని, ఆ శక్తిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని అందులోనే ఉంటుంది. అందుకని మనం నేను కూడా ఈ చదువుతున్నప్పుడు ఎక్కువ పైరిపోతూ ఉంటాను. అంటే ఇంత చెప్పాలి కాదు. ఎందుకు పైరవుతానంటే ప్రభు ఎంత అద్భుతమైన రహస్యం చెప్పావు. ఈ మానవాడికి ఎప్పుడు చేరుతుంది, ఇది ఎప్పుడు ఈ దివ్యత్వాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ ఒక్కొక్క గేట్ చేస్తూ ఉంటారు, కాలం నీళ్ళు వచ్చేస్తూ ఉంటారు బయట కూడా పోయారు. అందుకే నేను ఏమనిపిస్తుందంటే ఆ రహస్యం తెలుసుకున్నాను. మళ్ళీ కొంతమంది అందిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, ఆనందిస్తారు కదా అని ప్రయత్నిస్తాను. కానీ గురుగారు ఉపన్యాసాలు చెప్పడానికి అస్సలు నాకు నాకే చెప్పడం కదా. ఉపన్యాసం చెప్పడం కాదు, ఇక్కడ ఆయన ప్రేమ మనం పంచుకుంటున్నాం. షేరింగ్ టు ఈచ్ అదర్. ఆయన ప్రేమను గుర్తు చేసుకుని మనం పంచుకుంటున్నాం. మీకెంతో నాకంతే మనందరం కూడా భాగస్వామి. ఇందులో ఎవరి ప్రసాదాలు ఉందిగా, ఎవరి వాట అదే. ఈ వాటర్ అనేది ఎలా అవుతుందంటే మన సంస్కృతిని బట్టి మన వాటర్ మనం పట్టుకెళ్తాం. చెరువులో నీళ్ళు తెచ్చుకోవాలంటే పూజ పట్టుకెళ్ళినా, చెంపు పట్టుకెళ్ళినా, గ్లాస్ పట్టుకెళ్ళినా, బకెట్ పట్టుకెళ్ళినా, ట్యాంక్ పట్టుకెళ్ళినా అందులో కావాల్సిన వాటర్ అంతా తెచ్చుకోవచ్చు. అయితే ఎవరు ప్రాప్తిగా తెచ్చుకోగలుగుతాము అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే, మోక్షం పొందాలంటే, భగవంతుడి అనుభవం పొందాలంటే త్యాగే నేర్పి అమృతతో మానసం పోతాడు. త్యాగం వల్లనే ఇది సాధ్యము. ఏ త్యాగం చేయాలి? ధనధాన్యాలు ఇవన్నీ కూడా భగవంతుడికి అర్పించేయమనలేదు. అంతా భగవంతుడికి అర్పించేసి నువ్వు బెకారిగా అడుగుకోమని చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది కొన్ని సంస్థలకి మొత్తం రాసేస్తారు. కొన్ని సంస్థలు రాసేసి అక్కడ ఏదో కొంత మీద సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. రాసిస్తారు, రాసిస్తారు. మరి అది కాదు కదా జీవితం అంటేనే. అది రకంగా వాళ్ళ ఆలోచన మన గురించి మనం మాట్లాడలేదు. అందుకని నువ్వు ఏం త్యాగం చేయాలి అంటే, నువ్వు ధనధాన్యాలు ఇవన్నీ ఉంటాయి, ఉండని. కానీ వాటి యొక్క లవటత్వంలో ఉండకుండా వాటిని ఏది ఆధారం అంటే, నేను ఏం కోరుకుంటున్నానంటే ఇవన్నీ కూడా లేనివే. నా దృష్టిలో అవన్నీ నేను ఇచ్చి కాకి పడాయిగలు దగ్గర ప్రభు ఆత్మ స్వీకారంట. ఏది ఎవరిచ్చారు? ఆయన ఇచ్చినవి. ఆయనకి ఎవరో మన గొప్పతనం ఏముంది? అందుకని బాబా అన్నారు, మీ మోక్షానికి త్యాగే నైతే అమృతత్వ మానసినప్పుడు ఏ అమృతత్వ స్థితి, ఆ దివ్యాన్ని, ఆ దివ్యత్వాన్ని, ఆ భగవతి సచ్చిదానంద స్థితిని నువ్వు అనుభవించాలంటే నీకు ఏది ఆటంకంగా ఉందో దాన్ని తొలగించుకోవడమే మోక్షం అంటారు. అంటే త్యాగం అయితే త్యాగం చేయమన్నారు. ఏం త్యాగం చేయమన్నారు? నేను, నాది, నావాలనే భావన త్యాగం చేయమన్నారు. నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను వెళ్తున్నాను, నేను సంపాదిస్తున్నాను అనేటువంటి ఆ భావన, ఇది నాది, అది ఇది నాది అనే భావన, నావారు అనే భావన నువ్వు త్యాగం చేసేయాలి. అహం అంటే 3 రకాల్లో ఉంటుంది. నేను, నాది, నావారు అనేటువంటి స్థాయిలో ఉంటుంది అహం అంటారు. ఈ అహంకారం రాయితీ చేయడానికి వచ్చారు కాబట్టి ఈ అహంకారం విడిచిపెట్టే అంటారు. అది త్యాగం చేయమంటారు. మరి ఎలా త్యాగం చేయాలి? బాబా సులువైన పద్ధతి ఇచ్చారు. నేను చేస్తున్నాను అనేదంటే నేను కాదు, నాలో నువ్వే చేస్తున్నావు అనుకోమన్నారు. దానికి ఖర్చు అవుతుందా? దానికి ఇబ్బందిగా ప్రయత్నం చేస్తే వెళ్ళేది సాధ్యం. అంటే నేను చేయడం లేదు, నువ్వే చేస్తున్నావు. నేను తింటలేదు, నువ్వే తింటున్నావు. నేను సంపాదన
అనిపించేది సుఖానుభవాలు వచ్చేటప్పుడు నీవే నాలో ఉంటే ఆ సుఖానుభవాన్ని అనుభవిస్తున్నావు. మరి ఇలాగే అస్తమానం నేను చేస్తున్నాను అనే దాని బదులు ఈ నేను అనే స్థానంలో నీవని పెట్టేసుకుంటే ఇక నీకు ఆ మతం లేదు కదా, ఆ కర్తృత్వ భావం లేదు కదా. వెంటనే ఆయనే చేస్తున్నాడు అనేటువంటి ఆ అనుభవం నీకు అందిస్తాడు. ఇక నాది 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 అంటూనే ఉంటాం అనేక రకాల గురుదేవులు అన్నారు ఒకసారి, నాది నాది నాదన్నది ఏది నీది కాదుగా, నాది 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 అనే మూఢత్వాన్ని వేడగా అంటారు. నాది 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 అనే మూఢత్వం ఏది నీది, ఎంచి కూడా జగతిలోన ఏది నీది కాదురా మానవుడా మమత వీడగా, మమత వీడు మెహరు అపస్మరణ చేయగా, నాది నాది నాదన్నది ఏది నీది కాదురా, నాది నాది నాదనే మూఢత్వమునే వీడగా. చూడండి ఎంత చక్కగా వివరించారు కదా పాట బొమ్మలో. విధంగా మనం భావన చేయాలి. గురువుగారు అన్నారు అన్నీ ఉంటాయి, అన్ని సంపాదిస్తావు, ఏంటి నీ కోట్లున్నా ఏమున్నా కానీ కష్టాలున్న బాధలు ఏవైనా కానీ ఉండని ఆ సమయం ఆసమైనప్పుడు ఎక్కడెక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను ఎంత నీకు అపడత్వంతో క్షణాలు తెలియాలి. నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా నీకు ఇష్టమైనటువంటి సమస్తమును ఏదో ఒక రోజు మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోతే విడిచిపెట్టే కాదు. మరి విడిచిపెట్టేసిన దానికి ఎందుకు నీకు ఎవరన్నట కానీ ఉన్నత కాలం నీ పని చేసుకోవాలని బాబా పనిగా చెయ్యి. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ అక్కడే ఉంటుంది, ఆయనే. అందుకని నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు హ్యాపీగా ఆనందంగా దైవాన్ని పొందాలంటే ఆ నామస్మరణలో ఆయన ప్రేమలో జీవించు. నీకు ఉన్నటువంటి వనరులన్నీ వినియోగించుకో. ఇప్పుడు నీకు ఆరోగ్యం వచ్చింది, ఇక్కడ రాగలిగాం, అమ్మ మొబైల్ నొప్పులు, కేడప్పుడు ఒంట్లో పోలేదు, నీరసంగా ఉంది అంటే ఎక్కడ అక్కడే ఉంటుంది. ఇక దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఇక్కడ రప్పించాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. నువ్వు కూడా ఒక కార్యక్రమం పెట్టుకో. మా ఇంట్లో వచ్చే కార్యక్రమం పెడదామని అంటే నీ బాబా మీ ఇంటికి వస్తారు, అందరు భక్తుల రూపంలో మీ ఇంటికి వస్తారు. సెంటర్ పెట్టేసుకున్నామంటే కాదు, ఏమి హార్ట్ సెంటర్ ఉన్నారు, ఏమి ఇంటి దగ్గర పెట్టుకోండి, చిన్న కార్యక్రమం పెట్టుకోండి, 10 మంది నుంచి సంకీర్తన చేయండి. దానివల్ల ఏమవుతుంది, బాబా వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఆ పక్కన వాళ్ళందరూ అందరూ చేస్తారు, అందరినీ పిలుచుకుని అందరికీ ప్రసాదం పెట్టేసి బాబా కార్యక్రమం చేస్తున్నారని మీరు ఆనందంగా ఉండొచ్చు, అందరికీ ఆనందంగా ఉండొచ్చు. ఏమి ఎన్ని పెట్టుకోండి, అప్పుడు విస్తృతం అవుతారు కార్యక్రమం. అలా చెప్పి మనం పరిమితంగా చేయకు, పరిమితంగా ఆలోచిస్తాం. పరిమితంగా ఆలోచించినా చేయకు, అపరిమితంగా దైవాన్ని ఎలా పొందగలరు? అంచేత నీ పరిమితత్వాన్ని, ఆ సంయుక్త భావాన్ని విస్తృతపరచుకోమన్నారు. అందుకు త్యాగం కావాలట. నాది అనేటువంటి తత్వాన్ని అధిగమించాలి. నా వారు, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా మిత్రులు, స్నేహితులు, వాళ్ళ కోసమే కదా ఈ కోట్లన్నీ అంటూ ఉంటాం. కానీ తీరాన్ని ఇచ్చేటప్పుడు మనమని సంతృప్తి భావాలు ఉంటాం. సరే పక్కనే కదా. మరి నా భార్య అనేటువంటి వాడు ఎవరు? నా భార్య నేను కాదా? అయితే బాబోకి క్లారిటీ ఇచ్చారు. నేను నాలో ఉండి మెహర్ బాబాయే జీవిస్తున్నాడు, నా భార్యలో ఉన్నది మెహర్ బాబాయే, నా భర్తలో ఉన్నది మెహర్ బాబాయే, నా పిల్లల్లో ఉన్నది మెహర్ బాబాయే, మనవులో ఉన్నది మెహర్ బాబాయే, నా శత్రువులో ఉన్నది మెహర్ బాబాయే, నా ఇరుగు పొరుగులో ఉన్నది మెహర్ బాబాయే. అసలు మెహర్ బాబా లేదు ఎక్కడ? అందరిలోని నా ప్రీతమ తండ్రి మెహర్ బాబాయే ఉన్నారు అనుకున్నప్పుడు అందరినీ ప్రేమించగలరు, అందరి చేత ప్రేమించబడగలరు. మరి ఇంకేముందంటే క్లారిటీ తీసుకోలేదు. అందుచేత నేను అనే స్థానంలో నీకు పెట్టుకోవాలి, నాదే అనే స్థానంలో అంతా నీదే, ఆల్ ఈజ్ దైన్, ఐ హావ్ డన్, దై విల్ బి డన్ అనే భావనలో ఉండాలి. అది అసలైన ప్రార్థన. అందుకని ఏమవుతుందంటే నా వాళ్ళు ఎవరు నీ వారు కాదు, అంతా భగవంతుని యొక్క బిడ్డలే. అందుకని నాకు ఈ జన్మలో కర్మబంధువులుగా దాచిపడ్డారు స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా మెహర్ బాబాయే ఈ ఆయా రూపాలలో నాకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందుకని నాకు ప్రేమ కలిగి ఉండండి. అందరిలోని బాబాను చూడండి, అందరూ బాబాగానే మీకు సహాయం అందిస్తారు. ఆ సహాయాన్ని స్వీకరిస్తూ ఆనందిస్తూ ఒక్కొక్కడు ముందుకు వేయడం అది ఇక్కడ నేను నాది నా
అంచేత గ్లాసు అనేక గ్లాసులు పడుతుంది ఆ చెవులో. అంటే నీ భావాల్ని ఆలోచనల్ని నీ జీవితాన్ని విశాలపరుచుకో. అందరికీ అవకాశం ఇవ్వు. బాత్రూంలో ఎంతమంది జీవితారండి? ఇంత హాల్ ఉంటే ఒక 10 మంది ఒక 100 పడతారు. బాత్రూంలో ఎంత పడతారు? 4 పడతారు. మహా జస్ట్ ఐడియా పడుతుంది. చిన్నగా పెద్ద చేసాం, ఇవాళ ఎక్కువ మంది పడ్డారు. ఇది పెద్ద ఆటలుగా చేసాం, 1000 మంది పడతారు. అలాగా మనం ఆలోచించేది ఎప్పుడు కూడా సంస్థగా కాకుండా విస్తృతంగా ఆలోచించండి, విశాలంగా ఆలోచించండి. ఎందుకంటే నీ మనసు గ్లాస్ లాగా, గ్లాస్ లాంటి మనసుని చెంబులాగా, చెంబు లాంటి మనసుని గంగాళలాగా, బిందులాగా, గంగాళలాగా, ట్యాంక్ లాగా, ఇంకా చెప్పాలంటే ఒక ట్యాంక్ అంటే ఒక సరస్సు లాగా, చెరువులాగా, ఇంకా చెప్పాలంటే సముద్రంలో మార్చేసుకో. ఎందుకంటే నీ మనసు విశాలం, నీ మనసు మహాసముద్రం అంటూ ఉంటారు చాలా మంది. నీ మనసుని సముద్రంలో మార్చుకో. అంటే అంత విశాలం పరిచేసుకుంటే అనంతమైనటువంటి ఆ భగవంతుడు అందులో ఇవ్వడతాడు. ఇంత ఉంటే ఎక్కడ ఇవ్వతాడు? బైబిల్లో వాక్యం ఉంది, నక్కలు ఉంటాయి, ఒక్కలు ఉన్నాయి, పేదలు ఎన్ని ఉంటాయి, గొర్రెలు ఉన్నాయి, కానీ ఈ మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థానం లేదన్నాడు. అంటే అర్థం ఏంటంటే మానవుని యొక్క హృదయమే మానవుని యొక్క హృదయం ఎలాంటిదయ్యా అంటే మానవుని హృదయంలో భగవంతుడు ప్రవేశించడానికి నీ పరిమితత్వము, నీ స్వభావాలు, నీ సంస్కారాలు, నీ ఆలోచనలు ఇవే నాకు ఆటంకంగా ఉన్నాయి. అవి లేని చోట నేను ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నానంట. అలాగే మనం కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలంటే మనలో ఒక సంతులత్వాన్ని విడిచిపెట్టండి, అజ్ఞానాన్ని విడిచిపెట్టండి, హర్షయోగాన్ని త్వరగా పెట్టండి, స్వభావాన్ని అధిగమించండి అని గురుదేవులు పదే పదే చెబుతూ ఆ అనుగ్రహాన్ని పొందడానికి మీరు సంసిద్ధులు అవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు ఎంతగానో ఉపయోగిస్తాయని, మనం రీఛార్జ్ అవ్వడానికి, మనలో కూడా కాన్ఫిడెన్స్ పెంచడానికి, ఆ దైవత్వాన్ని పొందడానికి మన సంసిద్ధులు కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, సాధనలో ప్రయత్నించాలి, సాధన చేయాలి. సాధన చేస్తే ఓ మానవుడు సాధన చేయమురా నరుడా సాధ్యం కానిది లేదురా. అసాధ్యమైనటువంటి ఆ దైవాన్ని అనుకుంటున్నాం, ఏది అసాధ్యం కాదు, కానీ కొద్దిపాటి ప్రయత్నంలో అన్ని సాధ్యమవుతాయి. ఆ దేవుడు పొందడం కూడా సాధ్యమేం కాదు. ఎందుకంటే దేవుడు నీలోనే ఉన్నాడని, నీలో ఉన్న దైవం వ్యక్తం కావడానికి నీవే అడ్డుగా ఉన్నావని మనం గుర్తింపు చేస్తూ హఫీజ్ అంటాడు, ఓ హఫీజ్ ఆగి నుండి నువ్వు తొలగిపో అంటాడు. అంటే నీ నుండి నువ్వు తొలగిపో అంటే ఓ శివప్రసాద్ నీ నుండి నువ్వు తొలగిపో. నా వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే తొలగించుకున్నానో లోపల నిజాస్తిత్వం ఆ దైవత్వం జాగ్రత్త అయిపోతుంది. అదే దైవత్వము, అదే నీ జీవన విధానం తెలియజేశారు. అంటే నాలో పడిన పరిమితత్వాన్ని, అజ్ఞానాన్ని అధిగమించి ఆ దైవత్వాన్ని పొందడానికి నాలో ఉన్నటువంటి పరిమితత్వాన్ని, ఈ నా యొక్క వ్యక్తిత్వాన్ని అధిగమింపజేసి నీ యొక్క దివ్యానుగ్రహాన్ని, ప్రేమానుగ్రహాన్ని ప్రసాదించి ఆ అనుగ్రహాన్ని నింపుకోవడానికి అవసరమైనటువంటి సంసిద్ధతను అందించాలని మన అందరి తరఫున త్రికరశుద్ధిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మెహర్ బాబా యొక్క పాదపద్మములకు, సద్గురుదేవుని యొక్క గురుదంపతుల యొక్క పాదపద్మములకు మా అందరి తరఫున హృదయపూర్వక తెలియజేసుకుంటూ మధ్యాహ్న కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. ఉత్సాహంగా చాలా ఎంతో వ్యాప్తంగా बाबा की जय। मातृश्री मेहर गायत्री देव समेत समर्थ सद्गुरु सार्वभौम श्री मेहर।